शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शरदा शरदम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपाललोचनः शम्भुर्भगवान् बादरायणः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीगुरुभ्यो नमः सभायै नमः భాగవత సప్తాహంలో చివరి రోజు కార్యక్రమంగా ఈ రోజున దశమ స్కంధంలోని మిగిలినటువంటి విశేషాలని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. భాగవతం అంతా కూడా 18,000 శ్లోకాలతో కూడినటువంటిది. 9,000 పద్యములలో రాశారు పోతన్న గారు. మొత్తం అంతా చూడాలంటే చాలా కాలం పడుతుంది. అయితే ఒక సప్తాహము అనే పేరుతోటి ఒక 7 రోజుల కార్యక్రమంగా పెట్టుకుని ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టములను చూసేటటువంటి ప్రయత్నమే ఇది. ఈ 7 రోజులు కూడా భగవత్ నామ సంకీర్తన, భగవత్ సంకీర్తన ఇది. భాగవతులు అంటే భగవంతుని భక్తులు. ఆ భాగవతులకి సంబంధించినటువంటి కథలు కలిగినటువంటి గ్రంథమే ఈ భాగవతం. ఇందులో కొంతమంది భగవద్భక్తుల యొక్క వృత్తాంతములన్నీ కూడా మనం చూసాం. మన పెద్దలు చెబుతారు, భాగవతం భాగవతం మనం 4 సార్లు మనం అంటే మనం బాగుతామట, జీవితాలు బాగుపడతాయట. ఈ విధంగా శ్రవణ భక్తి అన్నారు దీన్ని. పరమాత్మయందు శ్రద్ధతోటి నిష్ఠతోటి ఈ 7 రోజులు కూడా ఇక్కడ కూర్చుని ఈ విధంగా వింటూ ఉన్నట్లయితే క్రమంగా మన మనస్సు అటువైపుకి తిరుగుతుంది, అటువైపుకి మళ్ళుతుంది క్రమంగా. ఇది బాల్యంలోనే కనుక మనం చేయగలిగినట్లయితే క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి రజోగుణ తమోగుణాలు తగ్గి సత్వగుణం పెరుగుతుంది. భగవంతుడంటే భక్తిభావం పెరుగుతుంది. అది కూడా ఒక విధమైనటువంటి వ్యసనం లాంటిదే. అలా అలవాటు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆలయానికి వెళ్ళలేకుండా ఉండలేము, దర్శనం చేసుకోకుండా ఉండలేము, ఎక్కడైనా ఉపన్యాసములు జరుగుతున్నాయంటే వెళ్ళి కూర్చొని వినకుండా ఉండలేము. ఆ విధంగా చేసుకుంటే అంత్యకాలం వచ్చేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి మనం వద్దన్నకున్నా కూడా మన ఆలోచనలు భగవంతుని వైపే తిరుగుతూ ఉంటాయి తప్ప ఇతర విషయాల వైపుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. ఇది అలవాటు చేసుకోవాలి. మానవుడై పుట్టినటువంటి వాడు భగవంతుని యందు భక్తిభావంతో జీవితమంతా కూడా సత్యము, దయ మొదలైనటువంటి సద్గుణములను అలవాటు చేసుకుని ధర్మబద్ధమైనటువంటి మార్గంలో జీవితాన్ని సాగించాలని అనేక గ్రంథములు మన యొక్క ఋషులు మనకు అందించారు వాటిని. ఇక
శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలను చూసేటటువంటి కార్యక్రమంలో శ్రీకృష్ణుడు మధురా నగరానికి చేరాడు. అక్రూరుణ్ణి పంపించాడు కంసుడు. ఎవరో వెళితే వస్తారో రారో అని, అక్రూరుడైతే జాగ్రత్తగా ఒప్పించి తీసుకొస్తాడని, అక్రూరా మధురకు వెళ్ళు, బృందావనానికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి బలరామకృష్ణులను తీసుకునిరా, ధనుర్యాగం చేద్దాము. ఈ ధనుర్యాగంలో బలరామకృష్ణుల్ని ఇక్కడ వధిస్తాను నేను, తర్వాత నందాదులని వసుదేవాదులని కూడా వధిస్తాము, మనకి శత్రువులనే వాళ్ళు ఉండరన్నాడు. అక్రూరుడు చాలా సంతోషపడ్డాడు. శ్రీకృష్ణుని యొక్క దర్శనం లభించబోతున్నది. వచ్చాడు బృందావనానికి. వచ్చిన అక్రూరుణ్ణి గౌరవించారు నందాదులు. శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి మహారాజు గారు తీసుకురమ్మన్నారన్న రాజాజ్ఞ, ఇది వెళ్ళవలసిందే, అందరూ సర్దుకోండి బయలుదేరి వెడదామన్నాడు కృష్ణుడు. గోపికలు ఎంతో బాధపడ్డారు. కృష్ణుని యొక్క విరహమును పొందవలసి వస్తుంది, వియోగమును పొందవలసి వస్తుంది అని. దారిలో యమునా నది దగ్గర సాయంకాలమైనప్పుడు సంధ్యానిమిత్తమై యమునా నదిలో మునిగితే నీటిలో కనిపించాడు కృష్ణుడు. గట్టు మీదుగా చూస్తే రథంలో కనిపించాడు కృష్ణుడు. మహాత్మా, నీ యొక్క లీలలు అనంతమైనవయ్యా, నాకెప్పుడూ కూడా నీ యందు భక్తిభావం కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది. అవతార పురుషుడవు నువ్వు. కలలంబోలెడి పుత్ర మిత్ర వనితాగారాది సంయోగముల్ జలవంచారతి అండమావులకు ఆసల్ సేయు చంద్రంబునన్ తలతుం సత్యములంచు మూఢుడా వృధా తత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు సూపి కరుణం వీక్షింపు లక్ష్మీపతి. లక్ష్మీనాథుడవైనటువంటి ఓ కృష్ణ, దప్పిక తీర్చుకోవడానికి నీరు ఎలా అవసరమో, దప్పిక తీర్చుకోవడానికి జలముల వలెతో చేసేటటువంటి ఎండమావులకు ఆశపడేటటువంటి విధంగా స్వప్న సమానములైనటువంటి పుత్రులు మిత్రులు భార్య గృహములు మొదలైనటువంటి ఈ జంఝాటంలో పడి ఇదే సత్యం అనుకుని భావిస్తూ ఉంటాను. నేను మూఢుణ్ణి, మిథ్యాతత్వజ్ఞుణ్ణి. ఇటువంటి నాకు ప్రకాశించేటటువంటి నీ యొక్క పాదాల జంటను చూపించి వాటిని సేవించుకునే భాగ్యాన్ని కలిగించి నన్ను అనుగ్రహించు స్వామి అని ప్రార్థించాడు. మధురలో ప్రవేశించారు. మధురా నగరంలో శ్రీకృష్ణుడు బాలుడు, 12-13 సంవత్సరముల వయస్సు వాడు. రథంలో వెడుతూ ఉంటే ఆ మేడల పైభాగంలో నిలబడి, ఆ అరుగుల మీద నిలబడి అక్కడ ఉన్నటువంటి యువతులు కన్యలు స్త్రీలు అందరూ చూస్తున్నారట. అప్పటి వరకు విని ఉన్నారు, శ్రీకృష్ణుని యొక్క లీలలను కొన్నింటిని విని ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేటటువంటి అవకాశం లభించింది వారికి. పోతన్న గారు అంటారు, వీడటే రక్కసి విగత జీవగ చన్ను పాలు త్రావిన మేటి బాలకుండు, వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు, వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు, వీడటే ఎలయించి వ్రేతల మానంబు సూరలాడిన లోక సుందరుండు. అసురాంగన అయినటువంటి పూతన యొక్క ప్రాణాలు పోయేటట్లుగా స్తన్యపానం చేసినటువంటి అసాధ్యుడైనటువంటి అర్భకుడు వీడేనా? చిన్న కురాడు కదా, అందుచేత వీడేనా అంటున్నారు పోతన్న గారు ప్రేమతో. నందుని ఇల్లాలకి తన నోటిలో సమస్త ప్రపంచమును జగములన్నిటినీ కూడా చూపించినటువంటి ముద్దు బిడ్డడు వీడేనటే.
గర్వించి మందలోని వెన్నలు దొంగిలించి భక్షించినటువంటి వెన్న దొంగ ఈ కుర్రవాడేనా? హృదయాలు కరిగించి ఆ గొల్ల కన్యల యొక్క మనస్సులను దోచుకున్నటువంటి మానాన్ని కొల్లగొట్టినటువంటి భువనైక సుందరుడైనటువంటి వాడు ఇతడైనా అనుకుంటున్నారట. వీడు లేకున్న పురము అటవీ స్థలంబు, వీని పొందని జన్మంబు విగత ఫలము, వీని పలుకని వచనంబు విహతరుతము, వీని చూడని చూట్కులు వృధలు వృధలు. ఇతడు లేనటువంటి పట్టణం అరణ్యంతో సమానమది. ఇతన్ని కలవనటువంటి జన్మ నిరుపయోగం. ఇతన్ని పలకరించినటువంటి పలుకు పక్షి పలుకట. వీని పలుకని వచనంబు విహతరుతము, పక్షి కూత లాంటిది. ఇతన్ని దర్శించినటువంటి చూపులు నిజంగా వ్యర్థములన్నారు. పోతన్న గారికి తన పూర్వకవులంటే చాలా గౌరవం. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడి వరకు కూడా ఈయనకంటే ముందు ఉన్నటువంటి కవులు వాళ్ళు. ఆ కవులంటే ఈయనకి చాలా గౌరవం. ప్రార్థనలు చేసేటప్పుడే, భగవత్ ప్రార్థనలు చేసినప్పుడే పూర్వకవులను స్తుతించారు అని చెప్పారు. ఎర్రన గారు నృసింహపురాణం రాస్తూ సరస్వతీదేవిని గురించి ఒక పద్యం రాశారు. ఆ పద్యం మనకి భాగవతంలో కూడా కనిపిస్తుంది. పెద్దన గారంటే ఉన్నటువంటి గౌరవం కొద్దీ ఆ పద్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఈయన భాగవతంలో ప్రారంభంలో దేవతాస్తుతి చేసినప్పుడు ఆ పద్యాన్ని పట్టుకొచ్చి పెట్టారు. మనం ఈ రోజుల్లో అయితే కాపీ కొట్టాడంటాం, కానీ కాపీ కొట్టడం కాదు, అది పెద్దలంటే ఉన్నటువంటి గౌరవాన్ని వారి యందు ప్రదర్శించడం. ఎర్రన గారి నృసింహపురాణంలో కూడా ఉన్నటువంటి ఆ పద్యం ఏమిటంటే, అంబా నవంబుజోజ్వల కరంబుజా శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగా శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావా భావంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపచూడు భారతీ, నన్ కృపచూడు భారతీ. ఈ పద్యాన్ని పోతన్న గారు కూడా తన గ్రంథంలో పెట్టుకున్నారు. ఎంత గౌరవమో చూడండి అతన్న గారంటే. అదేవిధంగా తిక్కన గారు పద్యం రాశారు. ఈయనకంటే సుమారు 250-300 సంవత్సరముల ముందువాడు తిక్కన గారు. ఆ పద్యాన్ని అనుకరిస్తూ వీడటే అని మొదలుపెట్టి వర్ణించారు. చూసారా, ఈ మధురా నగరంలో ఈయన శ్రీకృష్ణ పరమాత్మ వెడుతూ ఉంటే వీడటే రక్కసి విగత జీవగ సన్ను పాలు ద్రావిన మేటి బాలకుండు అని చక్కటి శీర్షపద్యం రాశారు కదా. ఇది తిక్కన గారు రాసినటువంటి ఒక పద్యానికి వరవడి. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు. విరాట మహారాజు గారి రాజ్యంలో ఉన్నటువంటి ఉపప్లావ్యంలో ఉన్నారు పాండవులు. ఆ ఉపప్లావ్యంలో బయలుదేరినటువంటి శ్రీకృష్ణుడు సాయంకాలానికి కుశస్థలము అనేటటువంటి ప్రదేశానికి చేరి అక్కడ విడిది చేశాడు. సంధ్యావందనం చేసుకున్నారు. ఉదయాన్నే లేచారు. మళ్ళీ సంధ్యావందనం చేసుకుని బ్రాహ్మణులు ఏ రోజు మానలేదు, రాముడు కానీ కృష్ణుడు కానీ. ఎందుకంటే వాళ్ళు చేస్తే మనము చేస్తామని, ప్రజలంతా నన్ను అనుసరిస్తారంటాడు భగవద్గీతలో గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ. సంధ్యావందనం చేసుకుని బయలుదేరారు. హస్తినాపురానికి వచ్చారు. నగరంలో రథంలో వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా మేడల పైభాగంలో నుంచి పుష్పములు చల్లుతూ ఉన్నారట. అరుగుల పైన కొంతమంది నిలబడి చూస్తూ ఉన్నారట. వాళ్ళు అనుకుంటున్నారట, ఇప్పుడు పోతన్న గారు రచించినటువంటి పద్యములో కృష్ణుడిని వర్ణించాలంటే ఎక్కడి వరకు వర్ణించాలి? వ్రేపెల్లలు అతని చిన్నతనంలో చేసినటువంటివి, కొంచెం పెద్ద అయ్యాక బృందావనంలో 12 సంవత్సరములు వచ్చే వరకు చేసినటువంటివి, రాక్షస సంహారము మొదలైనటువంటివి, గోపికాకాంతలతోడి జరిపినటువంటి రాసలీలా వినోదములు అంతవరకే వర్ణించాలి. ఆయనకు ఉన్నటువంటి పరిధి తక్కువ.
తిక్కన గారికి పరిధి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పటికి ప్రౌఢుడైనటువంటి యువకుడైనటువంటి మంచి వయస్సులో ఉన్నటువంటి వాడు కృష్ణుడు చాలా చాలా పనులు చేశారు. అందుకని తిక్కన గారు వ్రాయడానికి ఆయనకి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆయన అంటారు, ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢ బాలుడు ఇతడే. కృష్ణుడు కొంచెం పెద్దాడయ్యాడు కనుక వేడటే అనలేదు ఆయన పాపం. ఇతడే వ్రేల్మిడి చాణూరు విరిచి లోకముల మెచ్చించిన ఆ జగజ్జట్టి ఇతడే. చాణూర వధ కూడా అయింది అప్పటికి. దుర్వృత్తుడగు కంసుదునిమి ఆతని తండ్రి పట్టంబు కట్టిన ప్రభువి తండే. సత్యభామకు పాదిజాతంబు గల కోర్కి వీర్చిన రసికుండు ఇతడే. వెన్నలును గోపికా చిత్తవృత్తములును అరసి మృచ్చిల నేర్చిన హరి ఇతండే. శృతి శిరోభాగముల తన సుభగ చరణ సరసి జామోదమును గూర్చు చతురుడు ఇతడే. ఇదే మొరవడిలో పోకన్న గారు రాశారు ఇక్కడ పద్యాన్ని. అది ఆయనకి పెద్దల ఎడగలిగినటువంటి గౌరవానికి తార్కాణం. మధురానగరంలో ప్రవేశించాడు. ఒక రజకుడు మహారాజు గారికి బట్టలు చలువ చేసి ఆ ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకుని వెడుతున్నాడు. రాజుగారి వస్త్రములేమో చాలా బాగున్నాయి. ఏమయ్యా వస్త్రములు మాకు ఇయ్యన్నాడు కృష్ణుడు. మీరు గొల్లలు, మీరు రాజుగారి వస్త్రములు ధరిస్తారా అని కొంచెం ఎగతాళి చేశాడు. ఒకటే దెబ్బ కొట్టాడు, వాడు పడిపోయాడు ఆ రజకుడు. ఒక చేనేత పనివాడు బట్టలు కొత్త బట్టలు తయారు చేస్తుంటే అతని దగ్గరికి వెళ్ళి మాకు నూతన వస్త్రములు ఇవ్వమంటే సంతోషంగా ఇచ్చాడు, అనుగ్రహించారు వాళ్ళు. అదేవిధంగా ఒక సుధాముడు అని పూలు దండలు తయారు చేసేటటువంటి సుధాముడి ఇంటికి వెళ్ళారు. వచ్చిన బాలకృష్ణుల్ని చాలా ఆదరంగా గౌరవించాడు. ఏమయ్యా మాకు దండలు ఇస్తావా అన్నారు. తీసుకోండి బాబు, అంతకంటేనా అని రాజుగారి కోసం తయారు చేసిన దండలు ఇచ్చాడు. మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. సుధామా నీకే వరం కావాలో కోరుకో అన్నారు. ఇందాక రజకుణ్ణికి చంపాడు, సుధాముణ్ణి అనుగ్రహించాడు. పరమాత్మ ఎవరి యందు ఏ విధంగా ఆయన అనుగ్రహం కలుగుతుందో ఏమీ చెప్పలేము. ఆయన అంటాడు, మనం కూడా రోజు చదువుకోవచ్చు ఈ పద్యం. మహాత్మా నాకు వరం ఎందుకయ్యా, నాకే వరం కావాలి, నాది ఒకటే కోరిక. నీ పద్యావళులాల, అది వాళ్ళది, గంధర్వులు చదివినటువంటి పద్యం అది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంత అపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. చిన్న పద్యం. నీ పాదకమలముల యొక్క సేవ చేసుకునేటటువంటి అదృష్టం నాకు కావాలి. నీ పాదార్చకులు ఉంటారే, నీ యొక్క భక్తులు, వాడితోటి స్నేహం కావాలి నాకెప్పుడూ కూడా. నితాంత అపార భూతదయ కావాలి, సమస్త భూతముల యందు కూడా దయను కలిగి ఉండాలి నేను. అది నాకు ఇప్పించవలసింది మహాత్మా అని కోరాట. కృష్ణ భక్తుడు అన్నమాట ఆయన. కుబ్జ అని ఒక స్త్రీ కనపడింది గూని ఆవిడకి. ఆవిడ యొక్క నేర్పరితనం ఏమిటంటే చక్కటి మైపోతలు తయారు చేస్తుంది, సువర్ణ మంచి వాసన వచ్చేటటువంటి సుగంధ లేపనములు తయారు చేస్తుంది. అందుకని రాజుగారు మెచ్చుకుంటాడు ఆవిడ చేసిన లేపనములను. ఆవిడ లేపనములు పట్టుకు వెళుతూ ఉంటే కొంచెం మేళమాడాడు. ఎవ్వరి దానవు నువ్వన్నాడు. లేపములు ఎవరికని పట్టుకెడుతున్నావు అన్నాడు. నీ పేరేమిటన్నాడు. నువ్వు నాకు అవి ఇస్తావా? చక్కటి లేదు మాకిమ్మన్నియు నివ్వటి లేదు చక్కనగుచు నీరజనేత్ర. నీరజనేత్ర అన్నాడు ఆ గూనావిడిని పట్టుకుని. నీకు చక్కదనం వస్తుంది, మాకు ఇస్తావా అని అడిగాడు.
చక్కని వాడవౌదు సరసంబుల నొంపకుము ఎల్లవారికి చక్కదనంబు ఎక్కడివి. చక్కదనములు అందరికీ వస్తాయ్యా. చారు శరీరా త్రివక్ర అండ్రు. నన్ను త్రివక్ర అంటారు, 3 వంకర్లు తిరిగిందట ఆవిడ శరీరం. నేనిక్కముఖం సుదాసిని వినిర్మల లేపన విద్యతాననన్ మిక్కిలి రాజు మెచ్చు. నేను తయారు చేసేటటువంటి లేపనములన్నీ కూడా బాగుంటాయి కాబట్టి ఆ మైపోతలన్నీ కూడా నన్ను రాజుగారు మెచ్చుకుంటాడు. తగమీర విలేపములను ధరింపరే. ఈ విలేపనములను మీరు ధరించండి అన్నదట. ఆ లేపనములు రాసుకున్నారు. నెమ్మదిగా ఆ చిటిగా 2వ వేలు ఉన్నదే, ఆ వేలు పెట్టి చూపుడు వేలు ఆ గెడ్డం దగ్గర పెట్టి ఇలా అన్నాడు. ఆవిడ వంకర పోయి దేవతా స్త్రీలాగా అయిపోయింది. భగవానుని అనుగ్రహం కలిగింది ఆవిడకి. ఈ విధంగా కొన్ని లీలలను ప్రదర్శించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రాజుగారి సభాభవనం దగ్గరికి చేరాడు. ధనుస్శాల ఉన్నది అక్కడ. ఆ ధనుస్శాలలో కంసుడి యొక్క ధనుస్సు ఉన్నది. దానిని 2 ముక్కలుగా విరిచాడు. కువలయాపీడము అనేటటువంటి ఓ ఏనుగు కొంచెం మత్తుబందు తాగించి దాన్ని విడిచిపెట్టారు బలరామకృష్ణుల వైరకు. దాన్ని వధించారు బలరామకృష్ణులు. చాణూరుడు ముష్టికుడు అనేటటువంటి 2 మల్లవీరులు ఉన్నారు ఆయన దగ్గర. ఆ మల్లవీరులను ఇద్దరినీ కూడా ఇద్దరూ వధించారు, చాణూరుణ్ణి ముష్టికుణ్ణి. ఇందులో ఈ చాణూరుడు తెలుగువాడట, మన రాష్ట్రానికి సంబంధించిన వాడే. మధురా నగరానికి వెళ్ళాడు. అతని దగ్గర ఒక విద్య ఉన్నది. అతడు చాణూరుడు ఒక మల్లయోధుడు కాబట్టి రాజుగారు అతన్ని చేరదీశాడు. తర్వాత కంసవధ జరిగింది. కంసుడితోటి యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడు కంసుడిని వధించాడు. మేనమామ కంసుడిని 13 సంవత్సరముల ప్రాయంలో వధించాడు. అతని తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడి చెరసాల నుంచి విముక్తుణ్ణి చేసి పట్టాభిషిక్తుణ్ణి చేసి రాజుని చేశాడు. ఈయనకి రాజ్యార్హత లేదు కృష్ణుడికి, కాబట్టి ఆయన్ని రాజుని చేశాడు. కార్యక్రమాలు నడిపించేవాడంతా కృష్ణుడే. మధురా నగరానికి వెళ్ళాడు. మళ్ళీ బృందావనానికి తిరిగి రాలేదు ఆయన. తల్లిదండ్రులు చెరసాలలో పెట్టాడు మళ్ళీ కంసుడు. ఈ మధ్యకాలంలో వారిని విడిపించాడు. చాలా దుఃఖపడింది తల్లి. పాపం, ఇప్పటికి చూడగలుగుతున్నాను నాయనా నిన్ను కుమారా అని ఒక కోరిక కోరింది. నీ బాల్యంలో ఉన్నటువంటి లీలలేవి కూడా నేను చూడలేకపోయాను. నువ్వు చాలా అమానవీయమైనటువంటి కృత్యములు చేశావట. వ్రేపల్లెలోనూ బృందావనంలోనూ అక్కడక్కడ వింటూ ఉన్నాం మేము. అవన్నీ చూడలేకపోయాను, వినోదించలేకపోయాను. నీ బాల్యాన్ని, నీ శైశవాన్ని ఆ యశోద పొందగలిగింది. కాబట్టి నీ వివాహములన్నీ కూడా నేను చూడాలి, నా దగ్గరే ఉందని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. ఆయన 8 వివాహాలు చేసుకున్నాడు. పాపం ఏ ఒక్క పెళ్ళికి యశోదాదేవి హాజరు కాలేదు. తల్లి కోరింది కదా. ఉపనయనం చేశాడు బలరామకృష్ణులిద్దరికీ కూడా వసుదేవుడు. ఇక్కడ ఏ విధంగా జన్మిస్తామో ఆ విధంగా సంస్కరించబడాలి. మనం అలాగే సంస్కారం పొందుతాం. ఆ విధంగా సంస్కరించబడితే వాళ్ళని ఏకజులు అంటారు. అలా కాకుండా ఒక విధంగా జన్మను పొంది మరొక విధంగా సంస్కారాన్ని పొందితే వాళ్ళని ద్విజులు అంటారట. దానికి ఉదాహరణ కర్ణుడు. పుట్టినది పాపం సుక్షత్రియ వంశ సంజాత అయినటువంటి కుంతీదేవికి. తండ్రో సాక్షాత్తు సూర్యభగవానుడు. జన్మలో లోపం లేదు, దోషం తల్లిలో కొద్దిగా ఉన్నది. రహస్యంగా అట్టే పెట్టుకున్నది. కుమారుడు తనకు జన్మించాడనేటటువంటి విషయాన్ని కన్యగా ఉండగా కుమారుణ్ణి పొందడం కూడా తప్పు కాదు. కానీ ఆవిడ ఎవరికీ చెప్పకపోవడం తప్పు. రహస్యంగా అట్టే పెట్టుకోవడం, కుర్రవాణ్ణి గంగలో విడిచిపెట్టింది, అది ఆవిడ ఎందున్న దోషం. అది అతని ఎందు ప్రతిఫలించి అతని జీవితం అంతా కూడా అదే విధంగా నడిచింది. అతిరథుడనేటటువంటి ఒక సూతుడికి దొరికాడు.
అది మొదలు మరణాంతము వరకు కూడా అతనికి సూత సంస్కారమే జరిగింది. సూతుని చేతికి దొరికి కృష్ణుడితో అంటాడు నాటకంలో, కురుక్షేత్ర నాటకంలో కర్ణుడు, రావయ్యా పాండవుల వైపుకి రావయ్యా అంటే, కృష్ణ నా జన్మ ఇలా జరిగిందయ్యా. సూతుని చేతికి దొరికి సూత కళత్రము పాలు త్రావి ఆ సూతుని అన్నమున్ కుడిచి సూత కులంగనయందు నందన వ్రాతముగాంచి నేటికొక రాజకుమారుడనంచు తెల్ప నా చేతము సమ్మతించునే ఇసి ఎవరే గతి సిగ్గుమాలినన్. నేను రానయ్యా, నా జీవితం అంతా కూడా సూతుడుగానే జరిగింది. సూతులమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, సూత సంస్కారాలే జరిగాయి అంటాడు. అతను ద్విజుడయ్యాడు. అదే ఇబ్బంది ఇక్కడ కృష్ణుడికి కూడా వచ్చింది పాపం. సుక్షత్రియ వంశంలో జన్మించాడు, యాదవ వంశంలో వసుదేవుడికి దేవకికి. ఎక్కడికి వెళ్ళాడు? వైశ్యులైనటువంటి నందుడి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు త్రైవర్ణికులు అన్నారు, వైశ్యులట యశోదా వాళ్ళు. ఆ కాలంలో సరే బ్రాహ్మణులకు వేదములు, వేదాంగములు, యజ్ఞములు, యాగములు మొదలైనవన్నీ ఇచ్చారు. క్షత్రియులకు రాజ్యపాలన, యుద్ధం చేయడం ఇవి ఇచ్చారు. మిగతావన్నీ వైశ్యులకు ఇచ్చారు. వ్యవసాయం 3 పనులు ఇచ్చారు, వ్యవసాయం, పశుపాలన, సమస్త వ్యాపారములు కూడా వైశ్యులవే. వారికి సహకారం చేసేవారు మిగిలిన వారంతా కూడా. అక్కడికి వెళ్ళాడు. సంస్కార దోషం రాబోతున్నది. ఇది గ్రహించే వసుదేవుడు ఏం చేశాడు? వాళ్ళ కులగురువు అయినటువంటి గర్గ మహర్షిని పంపించాడు. మీరు వెళ్ళి అతనికి జరపవలసినటువంటి నామకరణము, చెవులము మొదలైనటువంటి కార్యక్రమాలు జరపండి అంటే, గర్గుడు వచ్చి నందుడి దగ్గరికి వచ్చి రహస్యంగా ఇవన్నీ జరిపి పేర్లు పెట్టి వెళ్ళాడు. మళ్ళీ రెండవసారి 12, 13 సంవత్సరములు వయస్సు వచ్చేసరికి బ్రాహ్మణులకు ఉపనయనం 7, 8, 9 ఆ వయస్సుల్లో చెయ్యాలి. క్షత్రియులకు 11, 12, 13 అని నిర్దేశించారు. సరిగ్గా ఆ వయస్సు వచ్చేసరికి కృష్ణుడు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది, మధురకి. కృష్ణుడికి ఉపనయనం చేశారు, బలరాముడికి ఉపనయనం చేశారు, గురువుగారి దగ్గరికి విద్యాభ్యాసానికి పంపించారు. సాందీపని అని ముని ఆయన దవంతి నగరం, ఉజ్జయిని అన్నారు, కాశీలో ఉన్నట్టప్పుడు ఆయన దగ్గరికి పంపిస్తే అది కూడా చూపించారు. ఎంతటి పరమాత్మ అయినా కూడా మానవాకారాన్ని ధరించాడు కాబట్టి, మానవ రూపంలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి గురువుని ఆశ్రయించాలి, విద్య నేర్చుకోవాలి. మొన్ననే ఒక అబ్బాయి అడిగారు, గురువు గొప్ప దేవుడు గొప్ప అన్నారు. ఒక్క నిమిషమే నాకు ఇచ్చిన సమయం. గురువే గొప్ప. మనకి ధర్మం నేర్పేవాడు గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మను మనకు దర్శింపజేసేటటువంటి వాడు, పరమాత్మను లభించడానికి దారి చూపేటటువంటి వాడు గురువు కాబట్టి గురువే గొప్ప అన్నారు. అనేక శ్లోకములు, అనేక కథలు మహాభారతం మొదలైన గ్రంథములలో లభిస్తాయి గురువు యొక్క గొప్పతనాన్ని చాటేటటువంటి ఇతివృత్తాలు. 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారట. అక్కడే కుచేలుడనేటటువంటి అబ్బాయి, అతని పేరు సుదాముడు, శ్రీకృష్ణుడికి పరిచయం అయ్యాడు. పరమాత్మ అయినా కూడా, ఎంతటి ధనవంతుడైనా కూడా, మహారాజు గారి అబ్బాయి జీవితం గడుపుతున్నవాడైనా కూడా, ఒక సామాన్య బ్రాహ్మణ బాలుడైనటువంటి పేదవాడైనటువంటి కుచేలుడితో స్నేహం చేశాడు పరమాత్మ. స్నేహానికి విలువిచ్చాడు అనేటటువంటిది మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. తరువాత ఉద్ధవుడు అనేటటువంటి తన యొక్క మిత్రుణ్ణి, అయినా కూడా ఒక పండితుడే ఉద్ధవుడు కూడా. ఆ ఉద్ధవుణ్ణి ఒక్కసారి నువ్వు బృందావనానికి వెళ్ళవలసినది, అక్కడ గోపికలు ఉంటారు, ఆ గోపికలతో సంభాషించి నా యొక్క యోగక్షేమాలు తెలుపవలసినది అని పంపిస్తే బృందావనానికి వచ్చాడు. కొంతకాలం నడుచుకుంటూ ఉద్ధవుడు అనేటటువంటి అతడు చాలా ఆధ్యాత్మవేత్త. ఆయన భాగవతంలో 2-3 చోట్ల మనకు కనిపిస్తాడు. 11వ స్కందంలో శ్రీకృష్ణుడు అంతిమంగా ఇంకా ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఉద్ధవుడికే ఉపదేశం చేస్తాడు.
అప్పుడు నందాదులు వచ్చిన ఉద్ధవుణ్ణి గౌరవించారు. ఈ గోపికలంతా ఉద్ధవుణ్ణి తీసుకువెళ్ళి, ఇదిగో శ్రీకృష్ణుడితో ఇక్కడ మేము గడిపాం, ఇక్కడ మేము తిరిగాం, ఇక్కడ మేము వినోదించాం, ఇక్కడ మేము రాసక్రీడలు జరిపామని చూపించి ఆనందాన్ని పొందారు వారు. ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు. ఎవరి గోపికలు? దేవతలన్నారు వాళ్ళని, అప్సరసలన్నారు, పరమ పతివ్రతలు వాళ్ళు. వాళ్ళ పరమాత్మతోటి ఏకీభావాన్ని పొంది ఆనందించినటువంటి వాళ్ళు. ఉద్ధవుడు కూడా ఆనందాన్ని పొందాడు. నందుడు మొదలైనటువంటి గోపకులు ఉద్ధవుడితో అంటున్నారు, మనసో వృత్తయోనస్తు కృష్ణ పాదంబుజశ్రయ వాచోభిధాయినీర్నాంనాం కాయస్థ ప్రవణాదిషు కర్మభిభ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయా మంగళాచరితైర్దానైః రతిర్నః కృష్ణ ఈశ్వరే. మహాత్మా ఉద్ధవా, మా సంకల్పములన్నీ కూడా శ్రీకృష్ణుని పాదార విందముల యందే నిలిచి ఉండుగాక. మా వాక్కులు ఆ స్వామి నామములనే కీర్తిస్తూ ఉండుగాక. మా శరీరములు వినమ్రతతోటి నమస్కరిస్తూ ఆయన ఆజ్ఞలను పాలిస్తూ సేవిస్తూ ఉండుగాక. మా సుకృత దుష్కృతములను బట్టి, ఈశ్వరేచ్ఛని బట్టి ప్రాప్తించినటువంటి ప్రతి జన్మములోనూ కూడా దానాది శుభకర్మములను చేయుట యందు ఆసక్తి కలిగి ఉందుముగాక. కృష్ణ పరమాత్మ యందు భక్తి ప్రపత్తులు అంతకంతకు మా యందు వృద్ధి చెందునుగాక అని శ్రీకృష్ణుని యందు వాళ్ళకి కలిగినటువంటి భక్తిభావాన్ని వ్యక్తం చేశారు. కృష్ణుడు మధురానగరంలో ఉన్నాడు. పేరుకి ఉగ్రసేనుడు మహారాజు గారి కానీ పరిపాలనా వ్యవహారాలన్నీ చూసేది కృష్ణ పరమాత్మ, బలరాముడు. జరాసంధుడు 18 సార్లు దండెత్తి వచ్చాడు మధుర మీదకి. వచ్చినప్పుడు కృష్ణుడు బలరాముడు పక్కకు వెళ్ళిపోయేవారు. వచ్చినవాడు వెనక్కి వెళుతూ ఉండేవాడు, ఆ శత్రు సైన్యాన్ని కొద్దిగా ఓడించి. అలా 17 సార్లు చేశారు. 18వసారి ఇంకా గట్టిగా యుద్ధం జరిగింది. అతడు అక్కడ వీళ్ళిద్దరూ ఏం చేశారు, కృష్ణ బలరాములు ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయారు. ప్రవర్షణగిరి అనే పర్వతం మీదకి ఎక్కేశారు యుద్ధరంగాల నుంచి పారిపోయి. బలరాముడు కూడా గట్టిగానే కొట్టాడు జరాసంధుడిని. ఒక గద విసిరితే అది వెళ్ళి జర అనే రాక్షసుడికి తగిలింది. జరాసంధుడికి తగలవలసిన గద ఆ జర మరణించింది. జరాసంధుడిని అతికింది ఆవిడేట. 2 ముక్కలైనటువంటి శరీరాన్ని అతికింది. ఇంద్రుడు అధికంగా వర్షాలు కురిపిస్తారు కనుక ఈ పర్వతానికి ప్రవర్షణగిరి అని పేరున్నది. ఆ పర్వతం మీదకు వెళ్ళిపోయారు. ఈ కొండకు నిప్పు పెట్టండి అన్నాడు జరాసంధుడు. అంటించారు. వాళ్ళు ఆ పర్వతం నుంచి నెమ్మదిగా కిందకి జారి ఇంటికి చేరారు. వాళ్ళు అక్కడే ఉన్నారు, కాలిపోయారు అనుకున్నాడు జరాసంధుడు. ఇంకా అతని పట్టణానికి అతను తిరిగి వెళ్ళాడు. ఆ జరాసంధుడు ఒక పెద్ద పీఠం ఆ రోజుల్లో. చాలా రాజులకు అతడు నాయకుడు. అతని యొక్క ఆజ్ఞలు, అతని యొక్క స్నేహితులుగా చాలామంది రాజులు ఉన్నారు. జరాసంధుడికి 2 కుమార్తెలను కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కంసుడిని కృష్ణుడు వధించాడని కృష్ణుడి మీద పగ అతనికి. రుక్మిణీదేవి అన్నయ్య, ఇతడు జరాసంధుడి యొక్క శిష్యుడే. శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, పౌండ్రక వాసుదేవుడు వీళ్ళంతా జరాసంధుడి యొక్క మిత్ర బృందమే, సేనాధిపతులే అతనికి. ఏకలవ్యుడు, భారతంలో ఏకలవ్యుడు వస్తాడు. ఆ బొటనవేలు తీసేసుకున్నాడు ద్రోణుడు. అయినప్పటికీ 4 వేళ్లతోనూ సాధన చేశాడు. జరాసంధుడి దగ్గర సేనాధిపతిగా చేరాడు. చాలా నైపుణ్యం గలవాడు, యుద్ధంలో రాక్షసాంశ గలవాడు. శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకుని జరాసంధుడు ముట్టడికి వచ్చినప్పుడు ఒక యుద్ధంలో ఈ ఏకలవ్యుడిని వధించాట. ఆ జరాసంధుడు 18 పర్యాయములు దండెత్తాడు. ఇంకా లాభం లేదని రాజధాని నుంచి తప్పుకొని ద్వారకకి చేరాడు. సముద్రుణ్ణి అడిగాడు కొంత భూమి కావాలని. 12 ఆమడల పొడవు, 12 ఆమడల వెడల్పు, అంటే 24 మైళ్ళు పొడుగనమాట. అంత ఉన్న భూభాగాన్ని కావాలంటే సముద్రుడు వెనక్కి జరిగి ఆ భూమిని ఇస్తే అక్కడ దగ్గర కోట నిర్మాణం చేసుకున్నారు. విశ్వకర్మను పిలిచి నాకు ఇక్కడ ఒక రాజధాని నగరాన్ని నిర్మించమంటే నిర్మించాడు. రాత్రికి రాత్రి పెద్ద పెద్ద భవనములు,
అందరినీ అక్కడికి జాగ్రత్తగా చేర్చేశారు. ద్వారకలోనే ఉన్నాడు ఆయన. ఈ జరాసంధుడి దాడి ఎక్కువగా ఉన్నదని. ఇక పౌండ్రక వాసుదేవుడు అని చెప్పుకున్నాను, జరాసంధుడు అనుచర వర్గంలో. అతడు ఒక కృష్ణుడిలాగే ఉంటాడు, పచ్చడి వస్త్రములు ధరిస్తాడు. ఎక్కడ సంపాదించాడో ఒక నిన్నల పింఛము, ఒక పిల్లన గురవి సంపాదించాడు, అవి పట్టుకు తిరుగుతాడు. నేనే వాసుదేవుడిని అంటాడు, అతను వాసుదేవుడు కాదంటాడు. అతన్ని వధించాడు కృష్ణుడు, పౌండ్రక వాసుదేవుణ్ణి. ఓ శంఖము చక్రము ఇవన్నీ కూడా పెట్టుకునేవాడు అతను తయారు చేయించుకుని. ఇక మరొక రాజుగారు ఉన్నాడు. అతడు కాలయవనుడు అని. కాలయవనుడు అతను ఆ సౌదీ అరేబియా ఆ ప్రాంతానికి చెందినటువంటి రాజు అతను. జరాసంధుడికి మిత్రుడే. అతడు యుద్ధానికి వచ్చాడు. మహాపరాక్రమవంతుడి కాలయవనుడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేదు, చాలా తెలివైన వాడు కృష్ణుడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కాలయవనుడు కూడా పడ్డాడు. శ్రీకృష్ణుడు గుహలో దూరాడు. అక్కడ ముచికుందుడు అని ఒక రాజుగారు నిద్రపోతున్నాడు. ఎంతకాలం నుంచి నిద్రపోతున్నాడో ఆయన. ఈ ముచికుందుడు ఎవరంటే మాంధాత యొక్క కుమారుడట, సూర్యవంశపు రాజట, మహాపరాక్రమశాలి. దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతూ ఉంటే దేవతలకు సహాయం చేశాడు. సహాయం చేస్తే దేవతలు చాలా సంతోషించి, మీకేం వరం కావాలి మహారాజా, మాకు యుద్ధంలో బాగా సహకరించారన్నారు. నాకు మరణం లేని వరం ఇవ్వండి అన్నాడు. బాబాయ్ అది మాత్రం అడగద్దు, అది మా చేతిలో పని కాదు, విష్ణుమూర్తి ఇవ్వవలసింది అని ఇంకేదైనా కోరుకోండి అన్నారు. ఇంకేమిస్తారులే మీరు, నాకు చాలా అలసటగా ఉంది, నాకు నిద్ర కావాలన్నారు. హాయిగా పడుకోమని వరం ఇచ్చారు వాళ్ళు. వచ్చి ఈ గుహలో పడుకున్నాడు. ఎంతకాలం పడుకున్నాడో. శ్రీకృష్ణుడు పరిగెత్తుకొచ్చాడు. తను కప్పుకున్నటువంటి ఉత్తరీయాన్ని, పసుపచ్చడి ఉత్తరీయమైంది, తీసి ఆయన మీద కప్పాడు. పక్కకెళ్ళి స్తంభం చాటును దాముకున్నాడు. కాలయవనుడు లోపలికి వచ్చాడు. ఆ పడుకున్నవాడే కృష్ణుడు అనుకున్నాడు. ఓ తన్ను తన్నాడు. లేవయ్యా దొంగ అన్నాడు. ఆ గట్టిగా తన్నేసరికి ఆ అరుపులకి నెమ్మదిగా లేచాడు ముచుకుంద మహారాజు గారు. కళ్ళు తెరిచి చూశాడు. అవి చాలా తీక్షణంగా ఉన్నాయట. చాలా కాలం మూసుకుని నిద్రపోతూ ఉన్నాడేమో, గాఢ నిద్రలో ఉన్నాడేమో. ఆ కళ్ళ నుంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలకి కాలయవనుడు మరణించాట. ఆ విధంగా వధించాడు కృష్ణుడు కాలయవనుణ్ణి. ఈ విధంగా మధురలో ఆయన కొన్ని లీలలు జరిపాడు. పెద్దవాడయ్యాడు. అక్రూరుణ్ణి పంపించాడంటారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. పాండవులకు అపకారం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, ఆయన వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వండి అని. కానీ అది ఎంతవరకు మనకి ఉన్నది అన్నది భారతంలో చూస్తే ఈ వృత్తాంతం లేదు. తరువాత ఒకసారి బలరాముణ్ణి పిలిచి, అన్నా బలరామా, సూర్యగ్రహణం వస్తోంది, మనం ప్రభాస తీర్థానికి వెడదాము, అక్కడ గ్రహణ స్నానం చెయ్యాలి, అమ్మ యశోదని నాన్న నందుణ్ణి తీసుకురా అని పంపిస్తే బలరాముడు బృందావనానికి వచ్చి నందుణ్ణి యశోదని తీసుకువెళ్ళాడు. వాళ్ళు చాలా సంతోషించింది. పాపం యశోద ఎన్ని సంవత్సరాల తర్వాత చూసిందో పాపం కృష్ణుణ్ణి. ఈ విధంగా మధురా నగరంలో ఉండి కౌరవులకి పాండవులకి మధ్యలో జరిగినటువంటి యుద్ధాన్ని నిర్వహించినటువంటి వాడై యుద్ధం ఆపు చేసే ప్రయత్నం కూడా చేశాడు. రాయబారం కానీ వ్యర్థమైంది. దుష్ట సంహారం జరిగింది. కౌరవులంతా కూడా మరణించారు మహాభారత యుద్ధంలో. బహుకాలం హస్తినలోనే ఉండిపోయాడు ఆయన. ఆయనకి తన భక్తులంటే చాలా ప్రేమ, అభిమానం. అందుచేత పాండవులు తన భక్తులు కాబట్టి ఆ పాండవుల యందు ఉన్నటువంటి అనురాగంతో ఎక్కువ కాలం వారి దగ్గరే ఉండిపోయాడట. తర్వాత కుచేలోపాఖ్యానం చెప్పారు. కుచేలుడు బాల్య సఖుడు, పేదరికంలో ఉన్నవాడు, అయినా కూడా ఏనాడు ఏమీ కోరుకోలేదు. సంతతము కూడా కృష్ణభక్తి కలవాడే. భార్య కోరితే ఏదో
ఆ ఉత్తరీయానికి కాసిన అటుకులు మూట కట్టుకుని వస్తే ఆ అటుకులు కాసిన తిన్నాడని, దానివల్ల అతనికి సమస్త సంపదలు లభించాయని ఒక కథ చెప్పారు. అలాగే నరకాసుర వధ చెప్పారు. సత్యభామతో వెళ్ళి నరకాసురుణ్ణి వధించాడు యుద్ధంలో. 16,000 మంది రాజకన్యలను బంధిస్తే మీరు మీ ఇంటికి వెళ్ళండి, స్థిమితపడండి అన్నాడు కృష్ణుడు. మేము ఎక్కడికి వెళ్ళం, మీ దగ్గరే ఉంటామన్నారు. వాళ్ళను కూడా ఇంటికి తీసుకొచ్చాక అసలు భార్యలు 8 మంది, 16,000 మంది వీళ్ళు, మొత్తం 16,008 మంది భార్యలు అన్నారు. శ్రీకృష్ణుడికో సమస్య వచ్చింది పాపం. పెద్ద భార్య అయినటువంటి రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు పుట్టాడు. మిగతా భార్యలకు ఈసు కలిగింది. ముఖ్యంగా జాంబవతికి. ఆవిడికి అబ్బాయి పుట్టడమే మాకు లేకపోతే ఎలాగని అప్పుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు నారాయణాంశ సంభూతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. తండువు అని ఒక ఋషి నందీశ్వరుడి యొక్క అవతారం అన్నారు శివభక్తుడు. పరమేశ్వరుని యొక్క నామాలను, సహస్రనామాలను ఆయన క్రోడీకరించాడు. ఆయన అప్పటికే ఉన్నటువంటి నామాలను ఆయన తన తపశక్తితోటి, యోగశక్తితోటి వాటినన్నిటినీ కూడా సంకలనం చేశాడు. తన శిష్యుడైనటువంటి ఉపమన్యుడికి నేర్పాడు, అవి ఉపదేశించాడు. ఆ ఉపమన్యువుని 1 సంవత్సర కాలం పాటు శ్రీకృష్ణుడు సేవ చేసి పూజించి ఆయన దగ్గర నేర్చుకున్నాడు. పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. ఏం చెప్పమంటావు స్వామి నా సమస్యని? నాకున్న భార్యలు ఇంతమంది, సంతానం కావాలి, సంతానాన్ని అర్థించి కొంచెం సిగ్గుగా ఉంది కానీ అడుగుతున్నాను అన్నాడు. నువ్వు ఇంకా బహుకాలం ఉంటావయ్యా భూలోకంలో. నీ భార్యలందరికీ కూడా ఒక్కొక్కరికి 10 మంది అబ్బాయిలు, 1 అమ్మాయి అన్నాడు. ఆ విధంగా సంతానాన్ని పొందాడు. తామర తంపరగా పెరిగిపోయింది యాదవ వంశం. కృష్ణుడు, కృష్ణుడి కొడుకులు, మనమలు, కృష్ణుని యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు అనుకున్న మన్మధుడి యొక్క అంశ. ఆ ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు అనిరుద్ధుడు. ఉషా అనిరుద్ధల వివాహం చూశాము. ఉషానిరుద్ధ. ఆ అనిరుద్ధుడు కుమారుడు వజ్రుడు. చివరిలో ఇంకా ధర్మరాజు గారు కృష్ణ నిర్యాణం అయిన తర్వాత వీళ్ళంతా మరణించారే మౌసల పర్వంలో. యాదవులంతా కూడా దర్భలతో కొట్టుకుని ఉగ్రసేనుడు కూడా మరణించాడు. అప్పుడు మధురకు రాజుని చేశాడు ఆ వజ్రుణ్ణి ధర్మరాజు గారు. మధుర సింహాసనం మీద కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుడు 8 వివాహాలు చేసుకున్నాడు. ప్రధాన వివాహాలవి. రుక్మిణీదేవి పెద్ద భార్య సత్యభామ. సత్రాజిత్తు మహారాజు గారు అమ్మాయి. జాంబవతి జాంబవంతుడి కూతురు. వినాయక చవితి వ్రతకల్పంలో మనకి ఈ కథ వస్తుంది. శమంతకోపాఖ్యానమని శమంతకమణిని సంపాదించుకున్నాడు సూర్యుడిని ఉపాసన చేసి సత్రాజిత్తు. అది ఒకసారి చూపిద్దామని మెడలో వేసుకుని ఊరేగుతుంటాడు ఆయన. ఎప్పుడు రోజుకి 8 బారుల బంగారాన్ని పెడుతుంది టామణి. కృష్ణుడి దగ్గరకు వస్తే కృష్ణ ఇదిగో చూసావా అన్నాడు. దాని వివరం చెప్పమంటే మొత్తం చెప్పాడు. బాగుందయ్యా, ఇలాంటిది నాకు ఇవ్వచ్చు కదా, ప్రజోపయోగ కార్యాలు చేస్తాను ఆ బంగారంతో అన్నాడు ఈయన నవ్వుతూ. అబ్బా నేనెందుకు ఇస్తాను, కష్టపడి సంపాదించుకున్నదన్నాడు. పోనీలే ఉంచుకో అన్నాడు. అదే ఆయనకి నీలాపనిందగా వచ్చి సత్రాజిత్తు తమ్ముడు మహేంద్రజిత్తు దానిని మెడలో వేసుకుని వేటకు వెడితే ఒక సింహం చంపింది. ఆ సింహాన్ని ఒక భల్లూకం చంపింది. ఆ భల్లూకమే జాంబవంతుడు తన గుహలో కట్టాడు. దేవీ భాగవతంలో చంటబ్బాయి పడుకుంటే కట్టాడన్నారు. మన వినాయక వ్రతకల్పంలో జాంబవతికే కట్టాడన్నారు. కానీ 16-17 సంవత్సరాల అమ్మాయే మరి అప్పటికి జాంబవతి. భీకరమైన యుద్ధం జరిగింది జాంబవంతుడికి కృష్ణుడికి 21 రోజులు. అప్పుడు గుర్తించాడు, ఆ రోజుల్లో నేను చూసిన రాముడే ఈ కృష్ణుడు, నారాయణుడియనే రాముడియనేనని. ఆ శమంతకమణితో పాటు జాంబవతినిచ్చి పెళ్లి చేశాడు. తిన్నగా వచ్చి సత్రాజిత్తుకి పట్టుకొచ్చి ఇచ్చాడు ఈ శమంతకమణిని. కృష్ణ నువ్వే ఉంచుకో అంటే వద్దొద్దు అన్నాడు. అయితే మా అమ్మాయినైనా తీసుకెళ్ళండి, అది మాత్రం కాదనలేదు. సత్యభామను తీసుకుని జాంబవతిని తీసుకుని ఇంటికి వచ్చాడు ఆయన. ఈ సత్రాజిత్తుని చంపి అక్రూరుడు, ఇంతకుముందు చెప్పుకున్నాం కృష్ణ భక్తుడని అక్రూరుడు
శతధన్వుడు అని ఒక ఆయన. వీళ్ళిద్దరూ కలిసి సత్రాజిత్తుని చంపి ఆ మణిని పట్టుకుపోయారు. అప్పుడు సత్యభామ గొడవ పెట్టింది, మా తండ్రిని ఎవరో చంపారు, మీరు వాళ్ళని వధించవలసిందే అని అంటే సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు వస్తున్నాడని తెలిసి అక్రూరుడు ఆ శమంతకమణితో ఒక దిక్కుగా వెళ్ళాడు రాజస్థాన్ వైపుకి, మరొక దిక్కుగా శతధన్వుడు వెళ్ళాడు. ఆ శతధన్వుడి వైపు కృష్ణుడు వెళ్ళి అతన్ని వధించాడైతే అక్రూరుణ్ణి వధించలేదు. అక్రూరుడు మంచివాడు కనుక ఆ వచ్చిన బంగారంతో నీటిపారుదల ప్రాజెక్టులు పెట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసి వాటికి వినియోగించాడు ఈ ధనాన్ని. ఎక్కడో చోట ఉండాలి కదా, ఆ శమంతకమణి అక్రూరుడి దగ్గరే ఉంచాడు. అది తిరిగి ఇప్పుడు లండన్లో ఉన్న మ్యూజియంలో ఉన్నటువంటి కోహినూరు వజ్రమే ఆ శమంతకమణి అన్నారు. ఈ విధంగా రుక్మిణి సత్యభామతో సంబంధం కలిగినటువంటిదే పారిజాతాభరణం. పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి పెరట్లో పెట్టాడు సత్యభామ గారి ఇంటి దగ్గర. జాంబవతిని వివాహం చేసుకున్నాడు. కాళింది అని సూర్యుని కుమార్తె, ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. మిత్రవింద అని మేనత్త కూతురే, వసుదేవుడి యొక్క 5 అక్క చెల్లెళ్ళల్లో కుంతీదేవి అక్క, మిగతా వాడు 4 చెల్లెళ్ళు. రాజాదిదేవి అని ఆవిడ భర్త జయసేనుడు. వాళ్ళకిద్దరు కుమారులు విందుడు అనువిందుడు. వీళ్ళు అర్ధరథులు. వీళ్ళని ద్రోణపర్వంలో అర్జునుడు వధించాడు, కృష్ణుడి దగ్గరుండి చంపించాడు. ఒక అమ్మాయి మిత్రవింద. ఆ అమ్మాయికి స్వయంవరం ప్రకటిస్తే కృష్ణుడు రథంలో వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. అపహరించి తీసుకొచ్చిన మేనత్త కూతురు ఆ అమ్మాయి. నగ్నజిత్తి అని కోసలరాజు గారు అమ్మాయి, నగ్నజిత్తు కుమార్తె, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. భద్ర అని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 7 అయ్యారు. ఇప్పుడు 2 పేర్లు వస్తున్నాయి, లక్ష్మణ ఒకటి, మాద్రి ఒకటి. వీళ్ళిద్దరూ కమల పిల్లలట. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యం ఏమిటంటే కమల పిల్లల్లో ఒక అమ్మాయిని చేసుకుంటే చాలు, ఇద్దరికీ భర్త అయ్యే అవకాశం ఉన్నట్టుంది ఆ రోజుల్లో. ఇద్దరినీ కూడా వివాహం చేసుకున్నాడు. ఆ లెక్క చూస్తే 9 మంది అవుతున్నారు. కానీ ఆయనకున్న పట్టమహిషులు 8 మంది కిందే లెక్క వస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 8 వివాహాలు చేసుకున్నాడు. ఏ వివాహానికి కూడా యశోదాదేవి వెళ్ళలేదు. ఇందులో మనకి ముఖ్యమైనటువంటిది రుక్మిణీ వివాహం, ప్రశస్తమైనటువంటి వివాహం ఇది. మనకు కొన్ని వివాహములు, కొన్ని స్వయంవరములు తెలుసున్న ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటిది సీతా స్వయంవరం, సీతాదేవి వివాహం. రెండవది పార్వతీ కళ్యాణం. సీతా స్వయంవరానికి ఒకటే నియమం, ఇదిగో శివధనుస్సు, దీన్ని ఎవరు ఎత్తితే చాలు ఎక్కువ పెట్టక్కర్లేదు, పైకి ఎత్తాలి. కానీ రాముడు ఎత్తాడు, నారి సంధించాడు, లాగాడు, విరిగిపోయింది. వింటిని ఎక్కువ పెడితే చాలు వివాహం. ఎవరైనా సరే, ఆఖరికి రావణుడు వచ్చి ఎత్తినా సరే వివాహం చేసుకోవాల్సిందే. సీతాదేవి యొక్క ఆవిడ యొక్క కోరికకు సంబంధించినటువంటి ప్రమేయం ఏమీ లేదు. కొన్ని సినిమాల్లో రావణుడు వచ్చాడని చూపించారు, మరి వాల్మీకి ఆ విషయం చెప్పలేదు, ఎత్తలేకపోయాడన్నారు. రాముడు ఎత్తాడు, వివాహం చేసుకున్నాడు సీతాదేవిని. ఇక రెండవది పార్వతీ స్వయంవరం. ఆవిడ తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి వివాహం చేసుకున్నది ఆవిడ. విష్ణు మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు, విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు వివాహం జరగాలంటే రుక్మిణీ కళ్యాణం చదువుతారు. శివభక్తులైనటువంటి వాళ్ళు పార్వతీదేవి కళ్యాణం చదువుతారు. చదివితే తొందరగా వివాహం అవుతుందని ఆ రోజుల్లో నమ్మిక. ఈ రోజుల్లో లేదు. ఆడపిల్లలకు వివాహం అంత తేలికైనటువంటి పని ఇంకోటి ఏం లేదు ఈ రోజుల్లో. ఇక మూడవది ద్రౌపదీ స్వయంవరం. ఇది కూడా అంతే, ఒక మత్స్యాంతరాన్ని పెట్టారు. ఎవరైతే ఈ మత్స్యాంతరాన్ని ఎత్తి పైన ఉన్నటువంటి చేప వంటి ఆకారంలో ఉన్నటువంటి ఒక జలచరము వంటి యంత్రం ఉన్నది, అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది. దాన్ని 5 బాణములు ఏకకాలంలో సంధించి వేసినట్లయితే ఆ యంత్రం కింద పడాలి ఎవరైనా సరే. అయితే చిన్న సవరణ పెట్టారు దానికి. అన్నగారైనటువంటి ద్రౌపదీదేవి యొక్క అన్నగారైనటువంటి దుశ్శర్జుమ్నుడు ఒకడు ప్రకటన చేస్తూ, రాజులారా, స్వయంవరానికి విచ్చేసినటువంటి రాజయువకులారా, ఇవిగో 5 బాణములు, అదిగో మత్స్యంత్రము,
ఆ యంత్రాన్ని ఛేదించిన వారిని మా అమ్మాయి కులేన రూపేణ బలేన యుక్త అని ఒక చిన్న నియమం పెట్టాడు. ముందు మత్స్యంత్రం కొట్టాలి, కొట్టిన తర్వాత అబ్బాయి అమ్మాయికి నచ్చాలి, నచ్చితేనే వివాహం. అక్కడున్నది స్వయంవరం. కులము, రూపము, బలము నచ్చితే మా అమ్మాయి వివాహం చేసుకుంటుందన్నాడు. నేను అబద్ధం చెప్పడం లేదు ఇదన్నాడు. కర్ణుడు లేచాడు, ధనుస్సును తీసుకున్నాడు, బాణములు సంధించాడు, కొట్టేశాడు రా, అయిపోయింది అనుకున్నారు పాండవులు కూడా. కర్ణుడు కూడా మత్స్యంత్ర ఛేదనం చేయగలడు, అర్జునుడే కాక. మన వాళ్ళు ఏవో కథలతో చెబుతారు, మినపగింజంత దూరంలో ఒక బాణం తప్పింది, రెండో బాణం కందిగింజంత దూరంలో తప్పింది, తల వెంట్రుక వాసిలో 5వ బాణం తప్పిందంటారు. అలా ఏం చెప్పలేదు. 5 బాణములు ఒకేసారి సంధించాలి, వరుసగా ఒకదానితో ఒకటి ఒకదానిలో ఒకటి కలిసి వెళ్ళిపోయి ఒకటే బాణంగా పైకి వెళ్ళి తగలాలది అక్కడ ఉన్నటువంటి నియమం. కొట్టగల సమర్థుడే. అయితే వెంటనే ద్రౌపదీదేవి అందుట శూద్రుడిని నేను వివాహం చేసుకోను, సూతసుతుణ్ణి నేను వివాహం చేసుకోను అన్నదట. అది విన్నాడు పాపం. ధనుస్సు కింద పారేశాడు. ఆకాశం వంక తిరిగి సూర్యుడిని చూసి వెకిలిగా నవ్వి వచ్చి కూర్చున్నాడు కర్ణుడు. ఇది భారతంలో వ్యాస మహర్షి మూలంలో చెప్పినటువంటి మాట. అక్కడ కూడా అంతే. బ్రాహ్మణ అబ్బాయి వచ్చి స్వయంవరాన్ని మత్స్యంతరాన్ని ఛేదించాడు. అర్జునుడని ఎవరికీ తెలియదు. చేయి పట్టుకుంది, వెళ్ళిపోయింది మెడలో దండ వేసి. ఎవరైనా సరే ఇక రుక్మిణీ కళ్యాణం ఉన్నదే, ఈమెకి స్వేచ్ఛ ఉంది. ఇది స్వయంవరమే కాదు, శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దామనేదే మొదటి నుంచి కూడా అన్నగారైనటువంటి రుక్మి యొక్క నిర్ణయం. తల్లిదండ్రి యొక్క నిర్ణయంతో ప్రమేయం లేదిక. కుమారుడి మాట తండ్రి కూడా కాదనడు. ఈ రుక్మిణీ కళ్యాణ కథని ప్రారంభిస్తూ ఉంటే ఆ పరీక్షిత్ మహారాజు సుఖమహర్షితో అంటున్నాడు, మహాత్మా, శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి కథలను వింటూ ఉంటే మనస్సుకు ఆనందం కలుగుతూ ఉంటుంది. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవును. ఎవరు తృప్తి చెందుతారు? కళ్యాణాత్మకమైనటువంటి విష్ణు కథను వింటూ వింటూ అవి వినంగా క్రొత్తలవుచుండు. సాకల్యం బెర్పడ భూసురొత్తమాయరుంగన్ చెప్పవే, భూసురొత్తమాయరుంగన్ పల్కవే. రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడిన్. ఈ రుక్మిణీ కళ్యాణ కథను వింటూ ఉన్నట్లయితే వినాలని నాకు కోరికగా ఉన్నది. ఈ వివరమంతా కూడా నాకు తెలియజెప్పవలసిందన్నాడు. భూషణములు శివులకు అలంకారాలట. ఆ గరుడవాహనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలను వర్ణించేటటువంటి సంభాషణలు ఉన్నాయే, చెవులకు భూషణాల వంటివట. భూషణములు శవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను భాషణములు. అవి పండితులకు సంతోషాన్ని సమకూరుస్తాయి. పలు జన్మల నుంచి కూడా సంపాదించుకున్నటువంటి పాపాలను పోకారుస్తాయి. అవి వాస్తవంగా శుభప్రదాలైనటువంటి శబ్దాలు. అవి నాకు తెలియచెప్పవలసింది అన్నాడు. ఇంతకుముందే బలరాముడికి వివాహం జరిగింది. రైవతుడనేటటువంటి రాజు తన కుమార్తె అయినటువంటి రేవతిని తీసుకుని వచ్చి బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇది ఒక మంచి కథ. కుశస్థలి అని దానికి రాజుగారు రైవతుడు. ఆయనకు ఒక అమ్మాయి, కొంచెం బొడ్డు పొడుగు ఉన్న అమ్మాయి, పెద్ద పర్సనాలిటీ. ఆ అమ్మాయికి సరి అయిన పెళ్ళికొడుకు ఎక్కడా దొరకలేదు. అన్ని లోకాలు తిరిగారు కానీ ఎక్కడా సరి అయిన వరుడు దొరకకపోతే ఈయన యోగశక్తిని ఉపయోగించి తపశక్తి సంపన్నుడు కనుక ఆ రైవతుడు అనేటటువంటి రాజు తన కుమార్తె రేవతిని తీసుకుని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవా, ఈ అమ్మాయిని నువ్వే పుట్టించావు, ఈ అమ్మాయికి వరుడు ఎవరో నువ్వే చెప్పన్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నది 5 నిమిషముల కాలమే కానీ భూలోకంలో ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయ్యా. నీ కొడుకులు ఇద్దరూ మరణించారు. నీ మనవలు రాజ్యం చేస్తూ ఉంటే వాళ్ళ రాజ్యాన్ని శత్రువులు అపహరించారు. ఇప్పుడు శత్రువుల అధీనంలో ఉన్నది ఆ రాజ్యం. ప్రస్తుతం ద్వాపరయుగం చివరిలో ఉన్నాము, 4వ పాదంలో.
బలరాముడని మధురలో ఉన్నాడు, యదువంశంలో ఒక అందమైన కుర్రవాడు, అతనికి ఇచ్చి వివాహం చేయి, నీ అమ్మాయికి తగినటువంటి కుమారుడు ఆ బలరాముడంటే వచ్చి కుశస్థలకు వచ్చి మధుర ఎక్కడో వాకపు చేసుకుని తన రాజ్యం శత్రువుల వశమైపోయిందని తెలుసుకుని బలరాముడికిచ్చి వివాహం చేసి బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా హిమాలయములకు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు ఆయన దైవత మహారాజు గారు. ఇక రుక్మిణీదేవితో వివాహం శ్రీకృష్ణ పరమాత్మకు. వినుము విదర్భదేశమున కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు, ఆతనికేవురు పుత్రులు అగ్రజుండు అనయుడు రుక్మిణాపరగు, అందరకున్ కడగొట్టు చెల్లెలై రుక్మిణను, అందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య, పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధమై. విదర్భ దేశమని మహారాష్ట్ర ప్రాంతంలో విదర్భ, ఆ ప్రాంతానికి చెందినటువంటి రాజు కుండిన నగరము, కుండిన దేశము. ఆ దేశములకు ప్రభు కుండిన భర్త భీష్మకుడు. ఆ భీష్మకునికి 5 కుమారులు, రుక్మి, రుక్మధర, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులంతా రుక్మాని. అందరి తర్వాత ఆఖరణం పుట్టినటువంటి అమ్మాయి రుక్మిణి. చాలా అందగత్తె. చిన్నతనం నుంచి కూడా చాలా ఆనందంగా గడిపింది తండ్రి యొక్క అంతఃపురంలో. తోటి చెలికెత్తెలతోటి విహారములు సలుపుతూ ఆనందంగా గడుపుతూ ఉన్నది. బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నది. మగ పెళ్లివారు వైపు ఒకరు, ఆడపెళ్లివారు వైపు ఒకరు, వాళ్ళు గుజ్జనగూళ్ళు ఆడుకుంటూ బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ పలహారములు పెట్టుకుంటూ గడుపుతూ ఉన్నారు. ఈ విధంగా ఆనందంగా పెరిగి పెద్దదైంది. యవ్వనంతో పాటే అందం కూడా వచ్చింది. భీష్మకుడు రాజ్యంలోనికి బ్రాహ్మణులు వచ్చేవారు. ఆ రోజుల్లో బ్రాహ్మణులంతా కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి తిరుగుతూ ఉండేవారు. విదురుడు చెబుతాడు, ఒకే చోట నివాసం పెట్టుకుని అన్ని దేశములకు తిరగనటువంటి బ్రాహ్మణుణ్ణి, శత్రుదేశంతో యుద్ధం చేయడానికి భయపడేటటువంటి రాజుని తలకో బండరాయి కట్టి నదిలో పాడేయాలట, మెడకి కట్టి. ఎందుకంటే మళ్ళీ పైకి తేలకూడదట వాళ్ళు. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా ఒక చోట స్థిరనివాసం ఉండరు. వాళ్ళకి ఇల్లు వాకిలి ఏమక్కర్లే. ఏ రాజు పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంటుందో, ఏ రాజు చక్కగా ప్రజానురంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడో ఆ రాజ్యంలో కొంతకాలం ఉండడం. ఇక్కడ విశేషాలు అక్కడ విశేషాలు ఇక్కడ చెప్పుకుంటూ వెడుతూ ఉంటారు. భీష్మకుడి దగ్గరకు వచ్చేవారు. ఆ మాటల సందర్భంలో యదువంశ ప్రముఖుడైనటువంటి ద్వారకాపురాధీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలను చెబుతూ ఉంటే రుక్మిణీదేవి కూడా వింటూ ఉండేది, తెలుస్తూ ఉండేవి. ఆవిడికి కృష్ణుని యందు ప్రేమ కలిగింది, అనురాగం కలిగింది. వాళ్ళు తిన్నగా ఉండక మళ్ళీ అక్కడి నుంచి ఈ ద్వారకకు వచ్చేవారు. ఈ రుక్మిణి విశేషాలు కృష్ణుడికి చెప్పేవారు. కృష్ణుడికి కూడా రుక్మిణి యందు ప్రేమభావం అతిశయిల్లింది. ఈ విధంగా ఒకరి యందు ఒకరు అనురాగం కలిగి ఉన్నవారు. అయితే బంధువులెల్ల కృష్ణునకు రుక్మిణి నిత్యదమంచు, సేముషి సింధువులై విచారములు సల్పగా, వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి, మత్త పుష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచు తలంచే అంధుడై. బంధువులంతా కూడా తల్లిదండ్రులతో సహా కృష్ణుడికి ఇవ్వాలి రుక్మిణిని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే, దుర్మార్గుడైనటువంటి రుక్మి కృష్ణుడి యందు విరోధంతో కంసుడిని వధించాడు కృష్ణుని అని కృష్ణుడి యందు విరోధం, జరాసంధుడికి అనుచరుడు ఈ రుక్మి చెప్పుకున్నాము. అందుచేత కృష్ణుడి యందు ఉండేటటువంటి విరోధంతో తన స్నేహితుడైనటువంటి చేదీ దేశపు ప్రభువైనటువంటి ఆ శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. పాపం తల్లి తండ్రి కూడా వృద్ధులేమో ఏమీ కాదనలేనటువంటి పరిస్థితి. అన్న తలంపుతా నెరిగి అన్నవనీరజగంధి లోన ఆపన్నత నొంది, ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని చీరి అంటే పిలచి, గర్వసంఛన్నుడు రుక్మినేడునను దైత్యునకిచ్చదనంచు, ఉన్నవాడు ఎన్ని విధంబులంచని బుధేశ్వర చక్రికి విన్నవింపవే.
ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచింది రుక్మిణి. ఆయన పేరు సంస్కృతంలో చెప్పలేదు, బ్రాహ్మణ పురోహితుడే అన్నారు. పోతన గారు పేరు పెట్టారు అగ్నిజ్యోతనుడు అని. అగ్నిజ్యోతనుడు అనేటటువంటి ఆ బ్రాహ్మణుడిని పిలిచి, మహాత్మా, మా అన్నయ్యైనటువంటి రుక్మి నన్ను శిశుపాలునికిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాడు. ఏ విధంగా అయినా సరే నువ్వు ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుడికి ఈ విశేషములను చెప్పవలసింది. వివాహము కూడా నిర్ణయం చేశారు అని కొన్ని రహస్య వచనములు చెప్పి పంపిస్తే, ఇక్కడ చెప్పలేదు రుక్మిణీదేవి ఏం చెప్పిందో, అక్కడ చెబుతారు పోతన్న గారు. ఆయన బయలుదేరాడు, 3 రోజులు ప్రయాణం చేసుకున్నాడు, ద్వారకా నగరానికి చేరాడు. ద్వారం దగ్గర ఉండి కబురు చేశాడు. లోపలికి శ్రీకృష్ణ పరమాత్మ రప్పించాడు. వచ్చినటువంటి బ్రాహ్మణుడిని గౌరవించి కాళ్ళు కడిగి పూజించి కొత్త వస్త్రములు పెట్టి చక్కటి భోజనములు పెట్టి ఆనందింపజేశాడు. కూర్చోబెట్టి, మహాత్మా, నీవు నిత్య సంతోషివయ్యా, నీ వర్తనం అనుసరణీయము, ఆర్యులకు అంగీకారమైనటువంటిది. బ్రాహ్మణుడు ఏ కొద్దిపాటి విత్తలు లభించినా కూడా సంతృప్తి చెందుతాడు, తన ధర్మాన్ని నెరవేరుస్తాడు, నిజ ధర్మాన్ని అతిక్రమించడు. అందుచేత బ్రాహ్మణులకు సమస్త వాంఛలు కూడా నెరవేరతాయి. తృప్తి లేకపోయినట్లయితే ఇంద్రుడంతటి వాడికి కూడా ఏ విధమైనటువంటి ఆనందము ఉండదు. సంతృప్తి కలిగినటువంటి వాడు ఇంద్రుడితో సమానం, దరిద్రుడైనా కూడా, ధనహీనుడైనా కూడా. అటువంటి వారికి, అటువంటి శాంత స్వభావులకు, గర్వరహితులకు, సత్పురుషులకు నేను నమస్కారం చేస్తాను. మహాత్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్వని దేశమందునికి ఎవ్వని చే కుశలంబు కల్గు మీకు, ఎవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు, వాడు మత్ప్రియుండు. ఈ వనరాశి దుర్గమునకెట్లరుదెంచిదివయ్యా నీవు, లేనవ్వులు కావు నీ తలపునన్ మేలొనరింతు, నీ తలపునంగల మేలొనరింతు ధీమణి. మహాత్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు ఉన్నటువంటి రాజ్యంలో ఏ ప్రభువు పరిపాలిస్తున్నాడు? ఎవరి రాజ్యంలో ప్రజలంతా సుఖంగా ఉంటారో ఆ రాజు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు. నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక తీరుస్తాను నేనని మాట చేశాడు. ఈయన తెలిసి నీకు ఆయన ఎవరో ఎందుకు వచ్చాడో సగం పని అయిపోయింది వచ్చిన బ్రాహ్మణుడికి. నీ మనస్సులో ఉన్నటువంటి కోరికను తీరుస్తాను, తప్పక తీరుస్తాను, నీ మనోవాంఛ ఏమిటో చెప్పన్నాడు. మహాత్మా, మాది విదర్భ దేశము, కుండిన నగరము, భీష్మకుడు రాజు, ఆయనకు ఒక కుమార్తె ఉన్నది, రుక్మిణి ఆ అమ్మాయి పేరు. నవయవ్వన సౌందర్యవతి. ఆ అమ్మాయి నీకు ఒక సందేశాన్ని పంపించింది, ఆ విషయం చెబుతాను, వినవలసింది అని ఇక్కడ చెబుతున్నాడు. సంస్కృతంలో 7 శ్లోకాలలో చెప్పారు. దాన్ని పోతన గారు పెంచి పెంచి సరదాగా బాగా చెప్పుకుంటూ వచ్చారు. రుక్మిణీదేవి తన సందేశాన్ని శ్రీకృష్ణుడు ఎదురుగుండా చేతులు కట్టుకుని చెబుతున్నట్టుగా మనకు భావన కలిగేటట్టుగా వర్ణిస్తున్నారు. మహాత్మా, కృష్ణ, రుక్మిణీదేవి సందేశినిది అంటే మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే ప్రేమలేఖ. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక, దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ సుధాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు తడవిన, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొంద కలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీ ఆనలేదు, కరుణ చూడు ముఖం సారి శ్రీయుతాకార, కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార, మానిని చిత్తచోరా. ఇక్కడ పంచేంద్రియములు ఉన్నాయి, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ గ్రహణేంద్రియములని. ముక్కు, చెవి, కన్ను, నాలుక, చర్మం, ఈ 5ంటికి సంతృప్తి కలుగుతుందట. పరమాత్మని యొక్క విశేషాలను మనం చూస్తూ ఉంటే ప్రశస్తములైనటువంటి నీ యొక్క గుణాలు చెవిలో పడితే చాలు, శరీర పాపాలన్నీ కూడా శమిస్తాయి.
మంగళకరమైనటువంటి నీ స్వరూపాన్ని చూస్తే చాలు. కంటి యొక్క లక్షణం. నేత్రాలకు నిఖిలమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నిరంతరము నీ పాదసేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి పొందవచ్చు. సంతతము కూడా నీ దివ్యనామాన్ని సంస్మరిస్తే చాలు బంధాలన్నీ కూడా పటాపంచలవుతాయి. నీ మహిమ ఎక్కడా నేనెక్కడా అని ఆలోచించకుండా, సిగ్గు చెందకుండా నా హృదయం నీ యందు లగ్నమైంది మహాత్మా, నన్ను కరుణతో కటాక్షించవలసినది. ధన్యున్ లోకమనోభిరామున్ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నున్ ఏ కన్యల్ కోరరు కోరదేమును రమాకంతాలలామంబు రాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహముల్. ఓ శ్రీకృష్ణ, నీవు ధన్యుడవు. లోకల యొక్క మనస్సులను రంజింపజేసేటటువంటి వాడివి. నీ యొక్క లక్షణములు కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్. వంశము, విద్య, చక్కదనం, యవ్వనం, మంచితనం, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యము అనేటటువంటి గుణాలతోటి అలరారుతూ ఉంటావు నువ్వు. ఇటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉంటారు? స్త్రీలలో ఉత్తమరాలైనటువంటి ఆ లక్ష్మీదేవి మహాలక్ష్మి ఆనాడు నిన్ను చేపట్టలేదా? నేనొక్కతనే నిన్ను మోహించానా ఏమిటి? నా వలననే మోహములు పుట్టాయా? శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైర్యుడు నీ పదంబుజధ్యాయిని అయిన నన్ను వడి తాకొని పోయదనంచు ఉన్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. మహాత్మా మంగళమూర్తి కృష్ణ, పురుషులో సింహం వంటి వాడివి నువ్వు. సింహమునకు చెందవలసినటువంటి ఆహారమును ఒక నక్క తీసుకుని పోవాలని కోరుకునే విధంగా నన్ను చేపట్టాలని చూస్తున్నాడు దుర్మార్గుడైనటువంటి చేదీ దేశపు రాజు అయినటువంటి ఆ శిశుపాలుడు. ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. వ్రతముల్ దేవగురు ద్విజన్మబుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. పూర్వజన్మలలో నేను జగన్నాయకుడు పరమాత్మ లోకములకు శుభమును కలిగించేటటువంటి వాడు అయినటువంటి ఆ గోవిందుణ్ణి పతిగా గోరి నేను నోములు కనుక నోచి ఉన్నట్లయితే, దేవతలకు గురువులకు బ్రాహ్మణులకు విద్వాంసులకు సేవలు చేసిన దానినే అయినట్లయితే, దాన ధర్మాది పుణ్యకార్యములు చేసి ఉన్నట్లయితే, వసుదేవుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనటువంటి నీచులంతా కూడా యుద్ధంలో పరాజితులవుతారు. అంకిలి చెప్పలేదు మహాత్మా, నువ్వు ముందుగా చెప్పవలసినటువంటి పని లేదు. చతురంగ బలంబులతోడ ఎల్లి అంటే రేపు. ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువసేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చదన్. నీవు రేపు వచ్చి ముందుగా చెప్పవలసిన పని లేదు. వచ్చి శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనటువంటి రాక్షసాధముల రాజాధములనందరినీ కూడా జయించి నన్ను తీసుకొని వెళ్ళవలసినది. నీ యొక్క పరాక్రమమే శుల్కముగా ఇచ్చి తీసుకుని వెళ్ళవలసినవి. రాక్షస వివాహమునన్ కొని పొమ్ము వచ్చదన్. రాక్షస వివాహంలో నన్ను తీసుకువెళ్ళమని ఉపాయమే చెబుతోంది ఆవిడ.
ఒకవేళ నువ్వేమైనా సంశయిస్తావేమో, నన్ను తీసుకుని వెళ్ళాలంటే అంతఃపురంలోకి రావాలి, అంతఃపురం లోపలికి రావాలి అన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళని, సైనికులు ఎవరైనా ఉంటే వాళ్ళని, పరిచారకులు ఎవరైనా ఉంటే వాళ్ళని వధించి వాళ్ళని చంపి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తావేమో. నేను తేలికైనటువంటి ఒక ఉపాయం చెబుతాను విను. మా ఆచారం ప్రకారం, కులాచారం ప్రకారం వివాహానికి ముందు పెళ్లి కూతుర్ని ముందు రోజున పట్టణానికి బయట ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి పూజ చేయిస్తారు. అటువంటి సమయంలో తక్కువ సైనిక రక్షణ ఉంటుంది. అప్పుడు నువ్వు వచ్చినట్లయితే నీతోటి వస్తాను. మహాత్మా, ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీ సుమర్యాదం యవ్వని పాదంబుజతోయమందు మునుగన్ వాంఛింతురో. అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. చివరిగా తన మనోనిశ్యాన్ని కూడా తెలియజేసింది. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోసం పరమేశ్వరుని లాగా ఏ మహాపురుషుని యొక్క పాదపద్మాలలో ప్రభవించినటువంటి గంగాజలాలలో స్నానం చేయాలని, ఓలలాడాలని కోరుతారో పరమేశ్వరుడు అదే చేశాడుగా. శ్రీ మహావిష్ణువు యొక్క పాదములందు పుట్టినటువంటి గంగాదేవిని నెత్తి మీద పెట్టుకున్నాడు పాపం ఆయన. ఆ విధంగా జ్ఞానులైనటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క పాదములందు ఉద్భవించిన గంగలో ఓలలాడాలని ఆనందపడుతూ ఉంటారు. అటువంటి తీర్థపాదుడమైనటువంటి నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోయినట్లయితే బ్రహ్మచర్య వ్రతనిష్ట పూని 100 జన్మములకైనా నీవే నా పతిగా కావాలని భావిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెడతాను అంటే, అంతేకాని ఆ శిశుపాలుని వివాహం చేసుకోనని. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా. పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల. భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. దయిత నీ అధరమృతంబానగాలేని జిహ్వకుఫల రససిద్ధియేల. నీరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల. ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేలా. ఎన్ని జన్మములకు. ప్రాణేశ్వరా ప్రాణేశ్వర అంటున్నదప్పుడే ఈవిడ. నీ మధురవాక్కులు విననోతనటువంటి చెవుల వల్ల ప్రయోజనం శూన్యం. మళ్ళీ చెవులంటే పంచేంద్రియాలు, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని చెప్పుకున్నాం. పురుషోత్తమా నీవు అనుభవించినటువంటి ఈ సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు కొనగాదు. ఓ జగన్మోహనమూర్తి, నిన్ను సందర్శించలేనటువంటి కనుల యొక్క కలివి దండుగా. జీవితేశ్వర నీ అధర సుధారసాన్ని ఆస్వాదించినటువంటి నాలుకకు ఫలరససిద్ధి ఎందుకు. కమలాక్ష నీవు ధరించేటటువంటి ఆ వనమాలికలో ఉండేటటువంటి పుష్పముల యొక్క గంధమును, ఆ వాసనను ఆఘ్రాణించినటువంటి ఈ నాసిక ఎందుకు. ధన్యచరిత్ర నీ పాద పరిచర్యకు ఉపక్రమించినటువంటి ఈ జన్మ 8 జన్మములకైనా ఎత్తి ఏమి లాభము అని ఈ విధంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి సందేశాన్ని పంపించింది. ఇదంతా కూడా చెప్పాడు అగ్నిజ్యోతనుడు కృష్ణుడికి. మహాత్మా కృష్ణ ఆయలనాగ నీకు తగు అయ్యదకం తగుదీవు. ఆ అమ్మాయి నీకు అన్ని విధములుగా కూడా భార్యగా సరిపోయేటటువంటి అమ్మాయి. అదేవిధంగా ఆవిడకి నువ్వు కూడా సరిపోతావు, తగినటువంటి వాడివి. మీరిద్దరూ కూడా ఒకరికొకరు ఈడు జోడుగా ఉంటారు. మీ వివాహం తప్పక జరుగుతుంది. మా ఉపాధ్యాయుల మీద ఆన. నీవు నీ వారితో కూడి ఆ వనజముగను తీసుకొని రావడానికి వెంటనే బయలుదేరి రావలసినది. వైరివర్గాన్ని నుగ్గు కావించవలసినది, లోకానికి మేలు చేకూర్చవలసినది అన్నాడు. కృష్ణుడు చిన్నగా నవ్వి, మహాత్మా కన్నియ మీద నా తలపు గాఢము
కూరుకురాదు రేయి నాకెప్పుడు. ఆ అమ్మాయి మీద నాకు కూడా అనురాగం ఉన్నది, నాకు రాత్రి ఎప్పుడూ నిద్ర రాదంటున్నాడు ఈయన. రుక్మిణీదేవి ఆలోచన వచ్చినప్పుడు నిద్ర పట్టదట పరమాత్మకి. ఆ రుక్మి ఆవిడ నాకు ఆ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడడు. శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తాడు, చేసే ప్రయత్నం చేస్తాడు. నేను తప్పక వస్తాను, అక్కడ ఉన్నటువంటి శత్రురాజులు ఎవరైనా ఉంటే వారిని జయిస్తాను, కుమారి తెత్తు అన్నాడు. వచ్చేద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము, సురుచిరలీలం తెచ్చెద బాలన్, వ్రేల్మిడి వ్రచ్చెద అడ్డంబురిపులు వచ్చిన పోరన్. శత్రువులు ఎదురొస్తే శత్రువులు యుద్ధంలో జయిస్తాను, భీష్మకుని పట్టణానికి వస్తాను, ఆ అమ్మాయిని తీసుకుని వస్తాను, వివాహం చేసుకుంటాను అని దారుకుడికి కబురు చేశాడు. దారుకుడు రథసారథి కృష్ణుడికి. 4 అశ్వములు ఉంటాయి శ్రీకృష్ణుడి యొక్క రథాశ్వములు. శైవ్యము, సుగ్రీవము, మణిపుష్పము, వలాహకము. ఈ 4 అశ్వములను కూడా పూల్చాడు, రథాన్ని అధిరోహించాడు. రండి బ్రాహ్మణోత్తమ, మీరు కూడా ఎక్కి కూర్చోండి అన్నాడు. ఆ రాత్రంతా ఒక రోజంతా ప్రయాణం చేసి ఆనర్తక దేశాలు దాటి, అంటే యాదవ దేశాలన్నీ దాటి విదర్భకు చేరుకున్నాడు. వచ్చినటువంటి శ్రీకృష్ణుడు అప్పటికే పెళ్లివారు వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి రాజులు జరాసంధుడు మొదలైన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికి ఎవరికి వారికి విడుదల ఏర్పాటు చేసి చేయవలసినటువంటి గౌరవ మర్యాదలన్నీ చేసి వాళ్ళు కోరినా కోరకపోయినా కూడా బహుమతులన్నీ ఇస్తున్నాడు. శ్రీకృష్ణుడికి కూడా మర్యాద చేశాడు. భీష్మకుడు ఇక్కడ పితృదేవతలను పూజించడం మొదలుపెట్టాడు. వివాహం సమయం దగ్గర అవుతున్నది. శిశుపాలుడు చాలా పెళ్లి కొడుకు హోదాలో చాలా మంది మార్బలంతో, ఏనుగులతోటి, అశ్వములతోటి పెద్ద సైన్యాన్ని తీసుకుని శిశుపాలుడు వచ్చాడు. అతనికి మర్యాదలు జరిగాయి. చక్కగా విడిది ప్రవేశం చేయించాడు భీష్మక మహారాజు. ఇక్కడ బ్రాహ్మణుల చేత పుణ్యాహవచనము, మంగళాశీర్వచనములు చేయించాడు. రుక్మిణీదేవికి తలంటి స్నానం చేశారు, మంచి వస్త్రములు ధరింపచేశారు, నగలన్నీ అలంకరింపచేశారు. బ్రాహ్మణులంతా కూడా స్వస్తి పుణ్యాహవచనం, వేదమంత్రాలన్నీ చదివారు. వాళ్ళకి బంగారము, నగలు, ఏనుగులు, గుర్రములు, నువ్వుల రాసులు, ఇలాంటి శుభకార్యములు జరిగినప్పుడు రాశిగా నువ్వులు దానం చేయాలట. కృష్ణుడు పుట్టినప్పుడు కూడా నందుడు అలాగే చేశాడు. గ్రహశాంతి కోసం వేదోక్తమైనటువంటి హోమం చేయించాడు, దానాలు ఇచ్చాడు. కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడని బలరాముడికి తెలిసింది. అక్కడ జరాసంధుడు మొదలైన రాజులు ఉంటారు. నేను కూడా వెడితే మంచిదని సమస్త సైన్యాన్ని తీసుకుని బలరాముడు కూడా వచ్చాడు విదర్భ దేశానికి. ఆయనకు కూడా మర్యాదపూర్వకంగా విడిది ఏర్పాటు జరిగింది. పాపం రుక్మిణీదేవి విచారపడుతూ ఉన్నది. వివాహం రేపే దగ్గరికి వచ్చేసింది. కృష్ణుడు ఇంకా రాలేదు. వెళ్ళినటువంటి ఈ బ్రాహ్మణుడు కూడా రాలేదు. ఏమై ఉంటుందబ్బా? లగ్నం వెళ్ళి వివాహమున్ కదిసే ఏలారాడు గోవిందుడు, ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తంతమున్, బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటికింతడసే, నాయత్నంబు సిద్ధించునో భగ్నం బైచనునో, విరించి కృతమెభంగిన్ ప్రవర్తించునో. రేపేసు ముహూర్తం, పెళ్లి దగ్గర పడుతోంది. శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు. నా మనస్సు ఎందుకో ఆందోళన చెందుతోంది. ఆయనకి ఈ వార్త అందిందో లేదో, అసలు ఈ భూసురుడు ఎందుకింత ఆలస్యం చేశాడో, వెళ్ళాడో లేదో. ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడా వెళ్ళలేదా అని కూడా అనుకోలేకపోతోంది ఆ మనస్సు. వెళ్ళాడా? నడుములో మార్గాశ్రాంతుడై మార్గమధ్యంలో ఎక్కడైనా ఆగిపోయాడా? విని కృష్ణుండిది తప్పుగా తలచెను. ఏమయ్యా అలా కబురు చేస్తుందా? అమ్మాయినైనా తప్పుగా భావించలేదు కదా కృష్ణుడు. విచ్చేసెను ఈశ్వరుండనుకూలింపతలంచునో తలపడో, ఆర్యా మహాదేవియున్నను రక్షింపయరుంగునో, ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో అని దుఃఖపడుతున్నది.
వెళ్ళాడా ఈ బ్రాహ్మణుడు? పోడను బ్రాహ్మణుండు. ఈ బ్రాహ్మణుడు వెళ్ళి ఉండడు. ఇంక వాసుదేవుడు రాడు. ఇంకా పోనీ మళ్ళీ ఇంకెవరైనా వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మని పిలుచుకుని వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అటువంటి ఆప్తులు ఎవరూ లేరు. ఎందుచేతనంటే రేపే వివాహం, సమయము లేదు. అటువంటి నమ్మకస్తులైనటువంటి బ్రాహ్మణులు దొరకరు. నన్నిక మా అన్న రుక్మి ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తాడు. గౌరికి ఈశ్వరికి నా వలనం కృపలేదు నేడు అను. నా యందు అమ్మవారికి అనుగ్రహం లేదని దుఃఖపడుతున్నది. తన యొక్క దుఃఖాన్ని తల్లికి చెప్పదు. దిక్కులలో చిరునవ్వు వెన్నెలలో చిందించదు. ముఖపద్మ సౌరభానికి ముసురుతూ ఉన్నటువంటి తుమ్మెదలను కూడా తోలుకోవడం లేదు. అసలు నిద్రేపోవడం లేదు. కంటి నుండి సంతతము కన్నీటి బాష్పధారలు కారుతూనే ఉన్నాయి. ఆ వక్షస్థలం మీద ఒకదానితో ఒకటి మెలిపడిపోయి ఉన్నటువంటి ఆ నగలుంటాయి, వాటిని కూడా సరి చేసుకోవడం లేదట. పోతన గారు చూడండి ఎంత చక్కగా వర్ణించారో. ఆ నగలను కూడా ఆవిడ సరి చేసుకోవడం లేదు, అలాగే వదిలిపెట్టేసింది ముత్యాల దండలని. ఆ శ్రీకృష్ణుడు వచ్చేటటువంటి మార్గం వైపే, ఆ గవాక్షం దగ్గర ఆ మేడ మీద ఉపరిభాగంలో కూర్చుని ఆ రహదారి వైపే చూస్తూ ఉన్నది. కారుతూ ఉన్న కన్నీటి బొట్లు తొడవడం లేదు. చక్కగా కొప్పు సవరించుకోవడం లేదు. ప్రాణప్రియమైనటువంటి ఆప్తురాలైనటువంటి స్నేహితురాలు ఉంటుంది చిలకెత్తలందరిలోకి ఒక ప్రధాన చిలకెత్తే. ఆ చిలకెత్తతో కూడా మాట్లాడడం లేదు, అన్నమే తినడం లేదు, మంచినీళ్ళైనా ముట్టడం లేదు. చెలిమితోటి దగ్గరకు చేరినటువంటి చిలకకు పద్యం చెప్పదు, హంసకు నడక నేర్పదు, వీణాతంతులను వీడుతూ పాటలు పాడుకోదు, వినోదించడం లేదు, చెలికెత్తెల దగ్గరికి చేరడం లేదు. శ్రీకృష్ణుడు రాలేదని దుఃఖపడుతూనే ఉన్నది. ఇంతలో వచ్చాడు పాపం అగ్నిజ్యోతనుడు చేతికర్ర పుచ్చుకుని నడుచుకుంటూ. అమ్మా, కృష్ణుడిని చూశాను, కలిశాను, వచ్చేసాడు అన్నాడు. ఆయనకి ఎదురు వెళ్ళిపోయింది పాపం. వీడ వస్తున్నటువంటి ఆ అగ్నిజ్యోతనుడికి ఎదురు 4 అడుగులు ముందుకు వేసింది. మహాత్మా వచ్చారా అన్నది. వచ్చానమ్మా. జలజాతేక్షణుతోడి తెచ్చి తిని. అగ్నిజ్యోతనుడు అంటున్నాడు, మెచ్చె భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చే నాకు బోడు సంపదలు ఇచ్చాడమ్మా ఆయన. తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను. నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. నీ అదృష్టం పండిందమ్మా, నీ భాగ్యం ఫలించింది. పరమాత్మ వచ్చాడు, శ్రీకృష్ణుడు వచ్చాడు, నిన్ను తప్పక వివాహం చేసుకుంటాడు, రాక్షస వివాహంలో నిన్ను తీసుకుని వెడతాడన్నాడు. మహాత్మా నా ప్రాణాన్ని నిలబెట్టారు. జలజాతేక్షణుతోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నన్నిలువంబెట్టితివి నీ కృపన్ బతికితిన్. నీ అంత పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింపనేనేరా. అంజలి గావించద భూసురన్వయమణి సద్బంధు చింతామణి. మహాత్మా మీకు నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? నా ప్రాణాన్ని నిలబెట్టారు, శ్రీకృష్ణుడిని తీసుకుని వచ్చారు. నీ అంత పుణ్యాత్ములు ఎక్కడైనా ఉంటారా? నీకు నేనేం ప్రత్యోపకారం చేసుకోగలను? ఒక నమస్కారం పెట్టడం తప్ప అన్నాడు. శ్రీకృష్ణుడు వచ్చాట, విడిదిలో ఉన్నట్ట పట్టణ ప్రజలందరికీ తెలిసింది. అంతా వచ్చి శ్రీకృష్ణుడిని చూసి ఆనందిస్తున్నారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తద్భ్యంబు వైదర్భియున్. తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము. ఈ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. దర్పాహతారాతి అయి మగడవుగాబుత చక్రీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. మా పుణ్య పరిపాకం వల్ల ఈ చక్రి, ఈ కృష్ణుడు రుక్మిణికి భర్త అవుతాడు. ఆ అమ్మాయికి ఈయనే తగినవాడు, ఈయనకి ఆమె తగినది. ఇద్దరినీ కలిపినటువంటి బ్రహ్మ చాలా నేర్పరి కదా అని ఆ పట్టణవాసులంతా కూడా ఆనందపడుతూ ఉన్నారు.
తెల్లవారింది. పెండ్లి కుమార్తెను తీసుకుని ఊరి బయటికి వెళ్ళారు. ముందుగా కొంతమంది సైనికులు కాపలాగా వెళ్ళారు ఆయుధములను ధరించి. వారి వెనక వారకాంతలు భోగవారిని కూడా తీసుకువెడతారు. పిండి వంటలు మధుర పదార్థములు పళ్ళెములలో పెట్టుకుని వాళ్ళు నడుస్తున్నారు. వారి వెనకాల ప్రధాన చిలకెత్తి చేయి పెట్టుకుని గజగమన మందగమన ఏనుగు నడక వంటి నడకతోటి అమ్మవారు నడుస్తూ ఉన్నది. వారి వెనక బ్రాహ్మణ స్త్రీలంతా కూడా వెడుతూ ఉన్నారు. వారి వెనక చిలకెత్తెలు, వారి వెనక బాజాభజంత్రీలు, వారి వెనక ముత్తైదువులు, మరికొందరు, వారి వెనక బంధువులు బ్రాహ్మణ పురుషులు కూడా వెళ్ళారు. ఆలయాన్ని సమీపించారు. అమ్మాయి చేత పూజ చేయించారు. దానాలు ఇప్పించారు. బ్రాహ్మణ ముత్తైదువులకు వారి భర్తలతో కూడినటువంటి దంపతులకు దానములు ఇచ్చింది అమ్మాయి. ఇదంతా కూడా వివాహానికి ముందు రాజకన్యక చేత చేయించేటటువంటి కార్యక్రమం ఇది. అప్పుడు మౌనం విడిచిపెట్టి అమ్మవారి సన్నిధానానికి చేరి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నది. అమ్మ పరమేశ్వరి ప్రార్థిస్తున్నది ఎవరు? లక్ష్మీదేవి. ఎవరిని ప్రార్థిస్తున్నది? అమ్మవారిని. పోతన్న గారు అంటారు, చక్కటి పద్యం రాశారు ఇక్కడ. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ నిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ. అమ్మా నన్ను కరుణించవలసినది, హరిని నాకు వర్తన చేయవలసినది అని రుక్మిణీదేవి భక్తిభావంతో అమ్మవారికి ప్రార్థన చేసింది. గుడిలో జరగవలసినటువంటి పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని మళ్ళీ చిలికెత్త చేయబట్టుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ, ఇంతవరకు శ్రీకృష్ణుడిని చూడలేదు, ఎలా ఉంటాడో తెలియదు, కానీ వచ్చి ఉండవచ్చు. సందేశం వెళ్ళిందిగా, రమ్మని చెప్పిందిగా, ఎక్కడైతే తేలిగ్గా తీసుకువెళ్ళవచ్చో ఆ ఉపాయం కూడా చెప్పిందిగా. అటు ఇటు చూస్తూ ఉన్నది. సాధారణంగా రాజుగారు అమ్మాయిని చూసే అవకాశం ఎవరికీ ఉండదు పట్టణంలో వారికి. ఆ అంతఃపురంలో లోపలెక్కడో ఉంటుంది, ఆ ఉద్యానవనంలో చెలికెత్తెలతో విహరిస్తూ ఉంటుంది. పరపురుషులు చూసే అవకాశమే ఉండదు, ఏదైనా దగ్గరగా ఉండే సేవకులు తప్ప. అందుచేత ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు, స్వయంవరానికి వివాహానికి వచ్చినటువంటి రాజులు, జరాసంధుడు, శిశుపాలుడు, వీళ్ళంతా కూడా రథాల మీద వచ్చి ఎక్కి రథాలలో వచ్చి చూస్తూ, రథాలలో నిలబడలేక కింద దిగి కింద పడ్డవాళ్ళు కొందరు ఆ సౌందర్యానికి అంతా చూస్తూ ఉన్నారు. అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నది. కళ్ళు అటు ఇటు తిప్పుతూ యదువంశ సింహుడు, యాదవ వంశ సింహం ఎక్కడున్నాడా అని నెమ్మదిగా రథం దిగాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. చిద్విలాసం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు ఆయన. రాముడు ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు, కానీ కృష్ణుడు ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. వచ్చాడు, చేయి పట్టుకున్నాడు, రథం ఎక్కింది, ద్వారకా నగరం వైపుకు బయలుదేరాడు. చూశారు జరాసంధాదులు, అయ్యయ్యో ఈ గొల్లవారు యాదవులు మన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నారు, మన పరాక్రమం ఏం కావాలి, మన పరువు ఏం కావాలి, మనని అందరూ కూడా నవ్వరా, ఇప్పుడు కనుక సింహానికి చెందవలసినటువంటి ఆ అమ్మాయిని తీసుకుపోతున్నారు ఈ యాదవ నక్కలు, వీళ్ళని ఓడించాలి, వధించాలి, పదండని అలంకారాలు తీశారు. అప్పటి వరకు ధరించిన అలంకారాలని కవచాలు ధరించుకున్నారు, ఆయుధాలు చేపట్టారు, ముందుకు వెళ్ళారు. యాదవ వీరులు కూడా అక్కడ నిలబడి సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి. భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చిత్తుగా ఓడిపోయారు జరాసంధాదులు. రుక్మిణీదేవి కొంచెం కంగారుగా భయపడుతూ ఉన్న ముఖంతో కృష్ణుని వంక చూచింది. బాలా, ఏమీ భయపడకు, చొచ్చెదరజయదు వీరులు వ్రచ్చెదరరిసేన నెల్ల వైరులు పెలుచున్ నొచ్చెదరును విచ్చెదరును సచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి. మన యాదవీరులు సామాన్యులు కాదు. మా అన్నగారు ఉన్నాడు బలరాముడు ఇక్కడ. వీరంతా కూడా ఈ వచ్చినటువంటి శత్రువైరులను యుద్ధంలో ఓడిస్తారు, చిత్తు చేస్తారు, చూస్తూ ఉండు, ఏం భయం లేదన్నాడు ఆయన. అన్నట్టుగానే యాదవులంతా విజృంభించారు. వచ్చిన సైన్యం అంతా ఓడిపోయి పారిపోయి రథాలు దిగి పరిగెత్తి ఒక చోట నిలబడ్డారు.
నెమ్మదిగా భార్యను పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏడుపు మొహంతో వస్తున్నాడు శిశుపాలుడు. శిశుపాల, బ్రతికే ఉన్నావు కదా, చావలేదు కదా శ్రీకృష్ణుడి చేతిలో నువ్వు. బ్రతుకవచ్చు ఒడల ప్రాణంబులుండిన, ఏం పర్వాలేదు బాధపడకయ్యా. జరాసంధుడు చెప్తున్నాడు, శరీరంలో ప్రాణం ఉంటే బ్రతుకవచ్చు. బ్రతుకవచ్చు ఒడల ప్రాణంబులుండిన, బ్రతుకు కలిగనేని భార్య కలదు. బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు, వగవవలదు చెయ్యా వగవవలదు. బాధపడకయ్యా శిశుపాల, ఈ భార్య కాకపోతే ఇంకో భార్య ఎవరో ఒకరు దొరుకుతారులే, బ్రతికున్నావు అదే చాలన్నారు. ఎవరి రాజ్యానికి వాళ్ళు వెళ్ళారు. ఇక రుక్మిణి అన్నగారు ఉన్నారు. మా అమ్మాయిని తీసుకుపోతాడా యాదవుడు? ఇంత పరాక్రమశాలి అయినటువంటి భీష్మకుని యొక్క కుమారుణ్ణి నేను అమ్మాయిని తీసుకువెళుతుంటే చూస్తూ ఊరుకుంటానా? సారథి పోనీ అన్నాడు. ఎవరతడు? అసలు తీసుకువెళ్ళడానికి ఎవరు? కూడా పడ్డాడు. శ్రీకృష్ణుడి మీద 3 బాణములు ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు వెంటనే ఇతడు బాణం విల్లు తీస్తే వింటిని నరికాడు, బాణాలు తీస్తే బాణాలు నరికాడు, కత్తి తీస్తే కత్తి నరికాడు, సోలము బల్లెము డాలు ఏముంటే అవి నరికేశాడు. అయినా కూడా ఒక కత్తి డాలు తీసుకుని రథం దిగి 8 బాణములతో అశ్వములను 4 బాణములతోటి సారథిని వధించాడు. రథాన్ని కూల్చివేశాడు. రథం దిగి వేగంగా కృష్ణుడి మీదకు వస్తూ ఉంటే కత్తి తీశాడు సంహరించడానికి. పాపం రుక్మిణీదేవి ప్రాధేయపడింది, మహాత్మా అతడు మా అన్నయ్య, మాకు శ్రీ మహావిష్ణువే అల్లుడుగా దొరికాడు అని ఎంత మురిసిపోతున్నారో మా తల్లిదండ్రులు వృద్ధులు. అటువంటి వారికి పుత్రశోకాన్ని కలిగిస్తారా స్వామి? మా అన్నను క్షమించి విడిచిపెట్టవలసింది అని ప్రాధేయపడితే, అలాగే అని బావా ఇలా రా అని పిలిచి త్వరలో ఉన్నటువంటి బొడ్డు దగ్గర పెట్టుకుంటారు చురికే అని, మన వంటింట్లో ఉండే చాకు లాంటి చాకులు. ఆ చాకుతోటి సగం మీసం సగం గెడ్డం పాయలు పాయలుగా జుట్టు తరిగేశాడు, బంధించాడు. ఇంతలో బలరాముడు వచ్చాడు. యుద్ధమంతా పూర్తి చేసుకుని శత్రువీరులందరినీ పారద్రోలి, కృష్ణ ఏం పనయ్యా ఇది అని కట్లు విప్పదీసి, బంధువుని ఎవరైనా ఈ విధంగా అవమానిస్తారా? ఇంతకంటే చంపడమే మంచిది కదయ్యా, చంపడం కంటే కూడా దారుణం కదా అవమానం చేయడం. కొందరు రిపులని కీడును కొందరు హితులంచు మేలు కూర్పవు, కొంతమంది హితులను మేలు చెయ్యవు, కొందరు శత్రువులను కీడు చెయ్యవు నువ్వు. నిజము నీవందరి ఎందును సముడవు, పొందగనేలయ్య విషమ బుద్ధి అనంత. ఎందుకయ్యా ఈ విధమైనటువంటి విషమబుద్ధి నీకు? అమ్మా రుక్మిణి, మా తమ్ముడు ఈ విధంగా చేశాడని నీ మనస్సులో ఏమీ బాధపడకమ్మా. జీవులు తమ కర్మలను అనుసరించి వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మ పరిపాకాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా అనుభవిస్తూ ఉంటారు, తప్పదు. అంతే తప్ప మనం చేసింది ఏమీ లేదు, మనమంతా నిమిత్త మాత్రులం అని ఈ విధంగా కొంత హితోపదేశం చేస్తే ఆవిడ దుఃఖాన్ని విడిచిపెట్టింది. ఆ విధంగా రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసమప్పన్ రాజితయగు తన పురికిని రాజానన తెచ్చే బంధురాజిను నుతింపన్. బంధువులంతా కూడా మెచ్చుకుంటూ ఉండగా రాజీవలోచనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆ రాజానను శత్రువులందరినీ కూడా తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించి ఓడించి శత్రువులను తీసుకుని తన పురములకు చేరాడు. బంధువులంతా సంతోషించారు. ఇక ఇక్కడ వేడుకలు బాగా జరిపారు. చక్కగా ముత్యముల పొడితోటి ముగ్గులు పెట్టారు, పన్నీటి జల్లుతోటి నీళ్లు చల్లారు, పందిళ్ళు కట్టారు, పోక వృక్షములు అరటి వృక్షములు అరటి బోదెలు కట్టారు, పందిళ్ళు వేశారు, చక్కగా అలంకరించారు దండలతోటి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడన్నారు ద్వారకలో. ఇక్కడ 3 రకములైనటువంటి వివాహములు కనిపిస్తూ ఉన్నాయి మనకి. వివాహములలో 8 విధములైనటువంటి అష్టవిధ వివాహములు అని 8 విధములైనటువంటి వివాహములను చెప్పారు. అందులో
ఒక రకమైనటువంటి వివాహము ఆర్య వివాహం అన్నారు, బ్రాహ్మ వివాహం అన్నారు, ప్రజాపత్య వివాహం అన్నారు. ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణుడికే మన అమ్మాయినిచ్చి వివాహం చేయడం. ఆయన వయస్సు ఎంతున్నా అది ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఉత్తముడైనటువంటి ఒక బ్రాహ్మణుడిని చూసి, ఒక యువకుడిని చూసి అందాం, ఒక యువకుడిని చూసి ఆయనకి అమ్మాయినిచ్చి వివాహం చేయడం రెండవ పద్ధతి. మూడవ పద్ధతిలో ఉత్తముడైనటువంటి యువకుడిని ఒక ఆయన్ని చూసి ఆయన దగ్గర 2 ఆవులు తీసుకుని అమ్మాయినిచ్చి వివాహం చేయడం. 2 ఆవులు తీసుకున్నా, 2 లక్షల కట్నం తీసుకున్నా అది కన్యాశుల్కమే అవుతుంది కాబట్టి ఇది కూడా దోషభూయిష్టమేనన్నారు. తర్వాత ప్రజాపత్య వివాహం. ఇప్పుడు జరుగుతున్న వివాహములు మనందరం చేసుకునే వివాహములన్నీ కూడా ఈ ప్రజాపత్య వివాహములే. బ్రాహ్మణులు ఉంటారు, మంత్రాలు చదువుతారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా. రామచంద్ర, ఈమె నా కుమార్తె సీతాదేవి, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను, మీరిద్దరూ ఆనందంగా గడపండని చెప్పి రాముడి చేతిలో సీతాదేవి చేయి పెట్టి ఆ ఇద్దరి చేతులు జనక మహారాజు గారు పట్టుకుని భార్య నీళ్లు పోస్తూ ఉంటే ఆ పవిత్ర జలాన్ని తల మీద చల్లుకుని అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేయడం ఉన్నది, అది ప్రజాపత్య వివాహం అన్నారు. మనం కూడా ఇప్పుడు చూడండి, అసలైనటువంటి తంతు ఏమిటంటే ఒక గంధపు చెక్క, కొబ్బరి బొండం పెట్టి అమ్మాయి చేయి అబ్బాయి చేతిలో పెట్టి ఆ తల్లి కన్నతల్లి నీరు పోస్తే ఆ నీటిని తల మీద చల్లుకుంటాడే కాళ్ళు కడిగి, అది ప్రజాపత్య వివాహం అన్నారు. తర్వాత తల మీద జీలకర్ర బెల్లం పెట్టేది సుముహూర్తం అన్నారు. ఈ 2 ప్రధానం. మిగతావన్నీ మన వేడుకలే. తలంబ్రాలు పోసుకున్నా వాటిల్లో రంగురంగుల అవేవో ఉంటాయి గాలిలో ఎగిరేవి, అవి వేసి పోసుకున్నా ఇవన్నీ వేడుకలేనన్నారు. అయితే ఇక రాక్షస వివాహం ఉన్నది. బ్రాహ్మణులు చేసుకోకూడదు కానీ ఈ రాక్షస వివాహం క్షత్రియులు చేసుకోవచ్చు అన్నారు. గాంధర్వ వివాహం క్షత్రియులు చేసుకోవచ్చు అన్నారు. బ్రాహ్మణులకి ఈ 2 వద్దు, మొదటి 4 సరిపెట్టుకోండి చాలు మీరు అన్నారు. అయితే రాముడు క్షత్రియుడు కదా, ఈ 2 చేసుకోకుండా ప్రజాపత్యానికి ఎందుకు వెళ్ళాడంటే, నారాయణుడు కనుక ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలి కనుక, ఒక పద్ధతిని తాను ఆచరించినట్లయితే ఆ పద్ధతినే ప్రజలంతా అనుసరిస్తారు కనుక, ఆదర్శవంతమైనటువంటి అవతారం కనుక ప్రజాపత్య వివాహమే అన్ని విధాలా శ్రేయస్కరము, అన్ని కులముల వారికి కూడా ప్రజాపత్య వివాహమే శ్రేయస్కరమని చెప్పారు. గాంధర్వ వివాహం అంటే దుష్యంత మహారాజు గారు వేటకు వెళ్ళి దాహంగా ఉంది, ఒక కణ్వాశ్రమానికి వెళ్ళాడు. కణువుడు అప్పుడు పళ్ళు తీసుకొద్దామని అప్పుడే వెళ్ళాడు అడవికి, పక్కనే ఉన్న అడవికి. శకుంతలను చూశాడు. ఎవరు నువ్వంటే వృత్తాంతం చెప్పి, నేను విశ్వామిత్రుడికి మేనకేందు జన్మించిన దానను అని. నా మనస్సు నీ ఎందు లగ్నమైంది, నువ్వు బ్రాహ్మణమ్మాయివైతే నా మనస్సు నీ ఎందు లగ్నం కాదు. క్షత్రియ కన్యములు మనం వివాహం చేసుకోవచ్చు, ఇప్పుడే చేసేసుకుందాం గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహానికి ఇంకెవరితోటి ప్రమేయం లేదు, అబ్బాయి అమ్మాయి అనుకుంటే చాలు. యయాతి మహారాజు వేటకు వెళ్ళాడు. అంతకుముందే దేవయాని తన మిత్రురాలైనటువంటి శర్మిష్ఠ గొడవ పడ్డారు. గొడవ పెడితే దేవయానిని ఒకళ్ళ చీర ఒకళ్ళు కట్టుకున్నారు. గాలికి ఎగిరిపోతే స్నానం చేశాక నా వస్త్రాలు కడతావా నువ్వని కోప్పడింది దేవయాని, శుక్రాచార్యుల వారి కూతురు, బ్రాహ్మణమ్మాయి. మా నాన్నగారు ఈ దేశానికి రాజు తెలుసా అంది శర్మిష్ఠ, వృషభర్వుడు కూతురు ఆవిడ. మీ నాన్నగారు మా నాన్నగారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడతాడు తెలుసా అంది దేవయాని. మాట పెరిగింది. శర్మిష్ఠ తోపుతో వస్తే నూతులో పడింది. అక్కడి నుంచి అరుస్తూ ఉంటే యయాతి మహారాజు పాపం కుడిచి ఇచ్చాడు. ఆ అమ్మాయిని పైకి తీశాడు. నా చేయి నువ్వు పట్టుకున్నావు, మన ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది, ఇదే గాంధర్వ వివాహం, ఇంకేం గొడవలేదు మనంది. బ్రాహ్మణమ్మాయి అమ్మ నువ్వు, నేను క్షత్రియుని అంటాడు ఈయన. పట్టుదల మనిషి దేవయాని. మీ నాన్నగారు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను, ఇది ధర్మబద్ధమేనని మీ నాన్నగారు చెబితే చేసుకుంటానన్నాడు. తండ్రి కబురు చేసింది వచ్చాడు, ఇది ధర్మబద్ధం చెయ్యండి అంతే, మీ ఇద్దరి విషయంలోనూ ధర్మమే అన్నాడు. కూతురంటే చాలా ప్రేమ ఆయనకి. అది గాంధర్వ వివాహం. ఇక రాక్షస వివాహం ఉన్నదే, బలవంతంగా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం.
రుక్మిణీదేవిని రథం ఎక్కించుకుని తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నది రాక్షస వివాహం. ఇది కూడా, ఈ రెండూ కూడా క్షత్రియులకు మంచివే అని ఉన్నారు. ఇంకో 2 వివాహాలు ఉన్నాయి. ఆసుర వివాహం అని ఒకటి, ఆసురీ వివాహం, పైశాచిక వివాహం. ఈ రెండు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితిలో పైశాచిక వివాహం అసలొద్దన్నారు. నిద్రపోతున్నటువంటి అమ్మాయిని తీసుకుపోయి మంచంతో సహా పట్టుకుపోయాడు ఘటోత్కచుడు. ఏదో సినిమాలో తీసుకెళ్ళి వివాహం చేశాడు అభిమన్యుడికి. అది ఆసుర వివాహం అన్నారు. ఇక పైశాచిక వివాహం, పెళ్లి కూతురు తల్లిని తండ్రిని చావగొట్టి, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళని కొట్టి, ఏడుస్తూ ఉన్న పెళ్లి కూతుర్ని కొట్టి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం అన్నది అది పైశాచిక వివాహం. ఇవి అష్టవిధములైన వివాహములు చెప్పారు. ఇందులో క్షత్రియులకి రాక్షస వివాహము, రెండవదైన గాంధర్వ వివాహము రెండూ కూడా చేసుకోదగ్గవేనన్నారు. శ్రీకృష్ణుడిని ప్రేమించింది అమ్మాయి రుక్మిణి, శ్రీకృష్ణుడు ప్రేమించాడు కాబట్టి వాళ్ళది గాంధర్వ వివాహం అన్నారు. అటు తర్వాత రాక్షస వివాహ విధానంలో ఎత్తుకుని తీసుకొచ్చాడు రథంలో కాబట్టి రాక్షస వివాహం అన్నారు. ఒక పండితుడు చెబుతాడు, ఇది ప్రాజాపత్యం అండి, ఇక్కడ పందిళ్ళు వేశారు, చక్కగా చేశారు అన్నారు. కానీ భీష్ముడు వచ్చినట్టు లేదు. వచ్చినా ముందు వరుసలో అలా కుర్చీలో కూర్చోవడమే కానీ వేదిక మీదకు వచ్చి ఇయం సీత మమసుత అన్నట్టుగా చేతిలో నీళ్లు పోసి గంధపు చెక్క పెట్టి చేసినటువంటి దాఖలాలు కనపడలేదు. ఏదో వేడుక చేశారు, పిండి వంటలు చేసుకున్నారు, తిన్నారు, కొత్త బట్టలు కట్టుకున్నారు. పోనీ అది కూడా ఒక పద్ధతిలో ఉన్నది అనుకుంటే 3 విధములైన వివాహము ఉన్నదని అంగీకరిస్తా. గాంధర్వ వివాహము కొంతవరకు ఉన్నది, రాక్షస వివాహము కొంతవరకు ఉన్నది, కొంచెం ప్రాజాపత్యము ఉన్నది. ప్రధానంగా ఏది ఉన్నదో అది మనం తీసుకోవాలి. కాబట్టి రాక్షస వివాహంలో విధానంలో వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. రుక్మిణీదేవిని ప్రథమ భార్యవిడ పట్టమహిషి తీసుకుని వచ్చాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అనేక లీలలు ప్రదర్శించారు. 125 సంవత్సరములు భూలోకంలో జీవించిన తర్వాత ఏకాదశ స్కంధంలో చెబుతారు భాగవతంలో, ఏ రోజునైతే శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేసి స్వర్గానికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడో ఆ రోజునే కలియుగం ప్రవేశించిందన్నారు. కలియుగం వస్తోంది మహాత్మా, ఇంకా మీరు రావలసినది ఈ వైకుంఠానికని బ్రహ్మాది దేవతలు ప్రార్థన చేస్తే, విశ్వామిత్రాది ఋషులు ప్రార్థిస్తే, మౌసల పర్వం అని ఉన్నదే, యాదవులందరినీ కూడా సముద్ర తీరానికి ప్రభాస తీర్థానికి తీసుకువెళ్ళి అక్కడ దర్భలతో కొట్టుకుని ఆయనే తీసుకొచ్చాడు, ఆయనే తీసుకువెళ్ళారు. ఈ యాదవులు ఎవరూ కూడా భారత యుద్ధంలో పాల్గొనలేదు. ప్రద్యుమ్నుడు కానీ, అనిరుద్ధుడు కానీ, వజ్రుడు కానీ, గదుడు కానీ వాళ్ళందరూ ఆయనతోటే వచ్చారు, ఆయనతోటే వెళ్ళారు. తర్వాత చివరిలో పరీక్షిత్ మహారాజుని తక్షకుడు కాటువేయడం, పరీక్షిత్ మహారాజు మరణించడం, ఇవన్నీ ఏకాదశ స్కంధంలో, ద్వాదశ స్కంధంలో జనమేజయ మహారాజు సర్పయాగం చేయడం భారతంలో మొదట్లో ఉంటుంది. ఈ సర్పయాగం ఇక్కడ చివరిలో ఉన్నది. ఈ వృత్తాంతమంతా కూడా చెప్పారు. దశమస్కంధం మొత్తమంతా కూడా చెప్పిన తర్వాత సుఖమహర్షి అంటారు పరీక్షిత్తుతోటి, మనుజేంద్రోత్తమ ఏను నీకు త్రిజగన్మంగళ్యమై ఒప్ప చెప్పిన ఈ కథా సుధారసము సంప్రీతత్ములై భక్తి గ్రోలిన పుణ్యత్ములు కంతురు ఇందు సుఖముల్ నిర్ధూత సర్వాఘులై అనయంబుంతుది కంతురు అచ్యుత పదం బైనట్టి కైవల్యము. ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలను ఎవరైతే భక్తిభావంతో వింటారో వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి. అంత్యంలో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, కైవల్యమును అని ఫలశ్రుతి చెప్పారు సుఖమహర్షి. ఈ విధముగా భాగవతానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలని యథాశక్తి అంటారు. అంతా అయిన తర్వాత మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన ఎత్తుకుందు మయాదేవానికి అసలు నీళ్లు వదిలిపెట్టండి అమ్మా అంటారు. ఆ విధంగా యథాశక్తి చెప్పే ప్రయత్నం చేశాను. ఏదో చదువుకున్నది మీకు అప్పచెబుతూ బాగుందని మీరు చప్పట్లు ఇప్పుడు కొట్టకండి, బాగుందని మీరు అన్నట్లయితే నాకు అదొక ఆనందాన్ని పొందుతూ ఏదో చెప్పుకుంటూ వెళుతున్నాను, నడిచినంతకాలం నడిపిద్దామనే సంకల్పంతో మీరంతా వచ్చి ఇక్కడ హాజరయ్యి 7 రోజులు కూడా శ్రద్ధగా ఉన్నందుకు మీకు శతధా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి
బాధ్యులైన వారందరికీ కూడా, ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, నాకు ఈ అవకాశాన్ని ఇక్కడ ఇప్పించినటువంటి మా మిత్రుడు వచ్చాడు, అక్కడే ముందు వరుసలో కూర్చుని ఉన్నాడు. ఆయన పేరు ఆచార్య గారు, వెంకటరమణాచార్య గారు. అన్నా ఒకసారి నిలబడన్నా నాకు కనిపిస్తావు, అందరికీ కూడా ఒకసారి కనిపించు. ఆయన ప్రయత్నం చేసి ఇంకా 3-4 ఉపన్యాసాలు ముందు మార్గం పెట్టాడు. ఎల్లుండి నుంచి మరొక ఉపన్యాసం సుందరకాండ వేరొక ఆలయంలో ఆయన చూపిస్తూ ఉంటాడు దారి. ఆ దారిలో నేను వెళుతూ ఉంటాను. ఈ విధంగా మేమిద్దరము కూడా నడుచుకుంటూ వెళుతున్నాము. ఇలా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని మళ్ళీ రావాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి, మీ అందరినీ కలవాలి. మరొక అంశం ఏదైనా నాకు అప్పచెప్పినట్లయితే చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. స్వస్తి.